నేను పరిశుద్ధాత్మ దేవుణ్ణి గత రాత్రి ప్రార్థిస్తూ, ప్రభా మరి ఏలూరు పట్టణానికి మీరు ఇవ్వబోయే సందేశం ఏంటని నేను ప్రార్థిస్తూ అడిగినప్పుడు, ప్రభు పాదాల దగ్గర మొరపెట్టినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన దైవ వర్తమానం, దైవ ధ్యానం సంఖ్యాకాండము 27వ అధ్యాయము 4వ వచనం. సంఖ్యాకాండము 27వ అధ్యాయము 4వ వచనాన్ని తెరిచి చదవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. అతనికి కుమారులు కలుగలేదు. అతనికి కుమారులు లేనంత మాత్రము చేత మా తండ్రి పేరు అతని వంశములో నుండి మాసిపోనేలా మా తండ్రి సహోదరులతో పాటుగా స్వాస్థ్యమును మాకును దయచేయమని చెప్పారు. చేతులెత్తి హల్లెలూయా చెప్పండి ఒకసారి. ఈ పూట మన సబ్జెక్ట్ అంతా దేని మీద ఉంటుందంటే స్వాస్యము అనండి ఒకసారి మాట. అబ్బా చక్కగా అన్నారు. కుర్చీలో వాళ్ళు అసలు అంటలేదు అనండి ఒకసారి. కుర్చీలో వాళ్ళు స్వాస్యము అనండి. దేవునికి మహిమ. ఎంత మధురంగా ఉందో మీ గొంతు ఇప్పితే దేవునికి స్తోత్రం. దేవుడు ఇంకా మీ నోరు తెరిస్తే దేవుడు నింపుతాడంట. దేవునికి మహిమ కలుగునగాక. కాబట్టి ఈ పూట ఈ రాత్రి నోరు తెరుద్దాం. దేవుడు ఇవ్వాల్సిన ఈవులతో మనల్ని నింపి పంపించునుగాక. ఇక్కడ తండ్రి స్వాస్యమును, నా తండ్రి యొక్క సహోదరులతో పాటుగా స్వాస్యమును మాకు కూడా ఇవ్వండి అని కొంతమంది స్త్రీలు అక్కడ దైవజనుని అడుగుతున్నట్లుగా మనం అక్కడ చూస్తున్నాం. ఆ యొక్క స్త్రీలు ఎవరంటే సెలోపెహాదు కుమార్తెలు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ సెలోపెహాదు ఎవరంటే యోసేపు అనేటువంటి వ్యక్తి ఐగుప్తులో ఉన్నప్పుడు 2 కుమారుల్ని కన్నాడు. మొదటి కుమారుడు పేరు ఎఫ్రాయిం అయితే రెండవ కుమారుడి పేరు మనష్షే. ఆ మనష్షే గోత్రములో ఉన్నటువంటి వ్యక్తి, ఆ మనష్షే వంశమునకు చెందినటువంటి వ్యక్తి సెలోపెహాదు. ఆ సెలోపెహాదుకి 5 మంది కుమార్తెలు ఉన్నారు. ఎంతమంది అండి? 5 మంది కుమార్తెలు ఉన్నారు. సెలోపెహాదు ఎవరు వేస్తారు క్యారెక్టర్? చూపిస్తే ప్రజలకి ఇంకా అర్థమవుతుంది. జాగ్రత్తగా వినండి. ఈయన యోసేపు కుమారుడు, 2 కుమారులు. ఒకళ్ళ పేరేంటిది ఎఫ్రాయిము, రెండో కుమారుడి పేరు మనష్షే గోత్రానికి చెందినటువంటి, మనష్షే వంశానికి చెందినటువంటి ఒక వ్యక్తి పేరు సెలోపెహాదు. చెప్పండి ఈ మాట, సెలోపెహాదు. ఇతనికి ఎంతమంది కుమార్తెలు ఉన్నారు? 5 కుమార్తెలు. 5 కుమార్తెలు రెండు ఒకసారి. సెలోపెహాదు కుమార్తెలు ఎంతమంది అండి? ఎంతమంది? 5 కుమార్తెలు అయితే ఈ అమ్మాయి పేరు ఏం పేరు? ఫస్ట్ అమ్మాయి పేరు మహలా అనండి. రెండో అమ్మాయి పేరు నోయా అనండి. మూడో అమ్మాయి పేరు హోగ్లా అనండి. 4వ అమ్మాయి పేరు మిల్కా అనండి. 5వ అమ్మాయి పేరు తిర్సా అనండి. ఇటువంటి 5 కుమార్తెలు సెలోపెహాదు కలిగి ఉన్నారు. దేవునికి స్తోత్రం. మొదటి అమ్మాయి పేరు ఏంటిది చెప్పాలి, మీరు చెప్పాలి కూర్చున్న వాళ్ళు. మహలా. రెండో అమ్మాయి పేరేంటిది? నోయా. మూడో అమ్మాయి పేరేంటిది? హోగ్లా. 4వ అమ్మాయి పేరేంటిది? మిల్కా. 5వ అమ్మాయి పేరేంటిది? తిర్సా. దేవునికి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. సెలోపెహాదు కుమార్తెలు 5. దాంట్లో మొదటి అమ్మాయి పేరు మహలా, రెండో అమ్మాయి పేరు నోయా, మూడో అమ్మాయి పేరు హోగ్లా, 4వ అమ్మాయి పేరు మిల్కా, 5వ అమ్మాయి పేరు తిర్సా. వీళ్ళు ఏమడుగుతున్నారు? స్వాస్యం. ఏమడుగుతున్నారండి వాళ్ళు? స్వాస్యం. ఈ పూట మనం స్వాస్యము కొరకు పోరాడాలి. దేవుడు ఒక నూతనమైన ప్రత్యక్షత ద్వారా ఈ రాత్రి మీతో మాట్లాడునుగాక. ఈ రాత్రి మనము ఒక ఆత్మీయులముగా, ఒక క్రైస్తవులుగా మనం పోరాడిసింది దేనికోసం అంటే స్వాస్యము కొరకు. ఇక్కడ సెలోపెహాదు కుమార్తెలు 5 కుమార్తెలు ఇదిగో దైవజనుడైనటువంటి, యాజకుడైనటువంటి వాడి దగ్గరికి వచ్చి, నాయకుడి దగ్గరకు వచ్చి, ఇజ్రాయేలు సర్వ సమాజం ముందుకు వచ్చి, ప్రత్యక్షపు గుడారం దగ్గరకు వచ్చి వాళ్ళు అడుగుతున్నారు, నా తండ్రి సహోదరులతో పాటుగా మాకును స్వాస్థ్యమును అనుగ్రహించండి, మాకు స్వాస్థ్యం కావాలి అని వారు 5 కుమార్తెలు ధైర్యంగా సర్వ సమాజం ముందు అడుగుతున్నారు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఈ పూట ఒక క్రైస్తవుడు రోషం తెచ్చుకోవలసిన మాట, ఈ పూట ఒక ఆత్మీయుడు రక్తము ఉడికిపోవలసినటువంటి మాట. మనము స్వాస్యము కొరకు పోరాడాలి, మనం స్వాస్యమును సంపాదించుకోవాలి.
నువ్వు దేని కొరకు పరిగెడుతున్నావో ప్రియ సహోదరి సహోదరుడా, ఈ పూట నీ డెస్టినేషన్ మార్చుకో, నీ మైండ్ సెట్ మార్చుకో. స్వాస్థ్యము కొరకు పోరాడే బిడ్డలుగా మనం ముందుముగాక. ఇజ్రాయేలు ప్రజల్లో ప్రధానులు ఉన్నారు, సర్వసమాజం ఉంది. ఇజ్రాయేల్ సర్వసమాజం. మోషే గారు ఉన్నారు, నాయకుడు, దైవజనుడు, యాజకుడు. ఎలియాసుడు ఉన్నాడు. ప్రత్యక్షపు గుడారం ఉంది. వీటి ముందర 5 కుమార్తెలు ధైర్యంగా సెలోపేద కుమార్తెలు వచ్చి తండ్రి స్వాస్థ్యం అడుగుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. నా తండ్రితో ఉన్న సహోదరులకి ఎలాగైతే మీరు స్వాస్థ్యం ఇస్తున్నారో మాకును మీరు స్వాస్థ్యం ఇవ్వాలి. ఎవరు ఎదుట నిలబడ్డారండి? ప్రత్యక్షపు గుడారం ఎదుట నిలబడ్డారు. మొదటి మాట గుర్తుపెట్టుకోండి, ప్రత్యక్షపు గుడారం ఎదుట నిలబడ్డారు. రెండవదిగా నాయకుడైనటువంటి మోషే ఎదుట నిలబడ్డారు. మూడవదిగా యాజకుడైన ఎలియాసురు ఎదుట నిలబడ్డారు. నాలుగవదిగా ప్రధానులు, ఇజ్రాయేలు దేశంలో ఇజ్రాయేలు ప్రజలు ప్రధానులు ఎదుట నిలబడ్డారు. సర్వ సమాజం ముందు నిలబడ్డారు. దేవునికి స్తోత్రం చెప్పండి. 5 బిడ్డలు, ఒక చిన్న గుంపు, ఒక చిన్న కుటుంబం, ఒక చిన్న సంఘం, ఒక ఎంపిక లేని సంఘం, ఒక ఎంపిక లేని కుటుంబం, ఒక చిన్న కుటుంబం అనుకోండి, లేదంటే ఒక చిన్న సంఘం అనుకోండి, లేదంటే ఒక చిన్న వ్యవస్థ అనుకోండి. ప్రత్యక్షపు గుడారం ఎదుట నిలబడిందంట. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు నివసించు ప్రత్యక్షపు గుడారం ఎదుట 5 మంది పిల్లలు నిలబడ్డారు. అంతేకాదండోయ్, మోషే ఎదుట, ఆయన ఎలాంటోడో తెలుసు కదండి మీకు. మోషే నాయకుడు ఎదుట నిలబడ్డారు. యాజకుడైన ఎలియాసురు ఎదుట నిలబడ్డారు. అంతేకాదండి, ప్రధానుల ఎదుట, పెద్దవారి ఎదుట నిలబడ్డారు. ఇజ్రాయేలు సర్వ సమాజం ఎదుట నిలబడి మా తండ్రి స్వాస్థ్యం మాకు ఇవ్వండి అని అడుగుతున్నారు. ఈ పూట ఆ 5 మంది పిల్లలు మనకు ఒక పాఠాన్ని నేర్పించబోతున్నారు. ఓ క్రైస్తవుడా, ఓ క్రైస్తవురాలా, ఓ ఆత్మీయుడా, ఓ విశ్వాసి, మనము అడగవలసింది స్వాస్థ్యం, మనం పొందుకోవలసింది స్వాస్థ్యం, మనం పోరాడవలసింది స్వాస్థ్యం కొరకు. మనం స్వాస్థ్యం కొరకు పోరాడాలి, మనం స్వాస్థ్యాన్ని అడగాలి. ఏమడుగుతున్నావు? ఒక క్వశ్చన్ మార్క్ నీ జీవితంలో. దేవుణ్ణి దేని కొరకు అడుగుతున్నావు? ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఇక్కడికి వచ్చి కూర్చున్న వారు, వింటున్న వారిలో ఒక క్వశ్చన్ మార్క్ నీళ్ళు ఏర్పడాలి. సెలోపెహాదు కుమార్తెలు, 5 కుమార్తెలు భయపడకుండా ధైర్యంగా సర్వ సమాజం చూస్తూ ఉండగా, ఒక చిన్న కుటుంబము, ఒక చిన్న సంఘము, ఒక ఎంపిక లేని జీవితాలు సర్వ సమాజం ఎదుట నిలబడి, ప్రత్యక్షపు గుడారం ఎదుట నిలబడి, దైవజనుడైనటువంటి ఎలియాసురు ఎదుట నిలబడి, నాయకుడైన మోషే ఎదుట నిలబడి వారు అడుగుతున్న విధానం చూడండి. మాకు స్వాస్థ్యము కావాలి, మాకు స్వాస్థ్యమును దయచేయమని అడుగుతున్నారు. ఆ మాట చదివినప్పుడు నాకు చాలా 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 ఆశ్చర్యం వేసింది. వాళ్ళు నిలబడి అంటున్నారు, ఎంతమంది ఉంటారండి ఇజ్రాయేల్ జనాంగం? ఇంచుమించు 30 లక్షల మంది సర్వ సమాజం ముందు నిలబడి ప్రత్యక్షపు గుడారం ఎదుట. అది చిన్న విషయం కాదండి. మీరేదో ఒక చిన్న విషయం అనుకుంటారు, చిన్న విషయం కాదు. అన్ని లక్షల జనం ముందు నిలబడటమే కాకుండా, దేవునితో ముఖాముఖిగా మాట్లాడే నాయకుడు ఎదుట నిలబడటం కాకుండా, యాజకుడు ప్రతిరోజు ధూపము వేసేటువంటి యాజకుడు ఎలియాసురు ఎదుట నిలబడటమే కాకుండా, ఆ ఇజ్రాయేలు ప్రజల్లో ప్రధానులు ఎదుట నిలబడటమే కాకుండా, ప్రత్యక్షపు గుడారము దగ్గర నిలబడి, నాయకుడా, నాయకుడా, మోషే గారు, నాయకుడా, మా తండ్రి సహోదరులతో పాటు మాకును స్వాస్థ్యం అనుగ్రహించమని కేకలు వేస్తూ ఉన్నారు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. కేకలు వేస్తూ ఉంటే ప్రత్యక్షపు గుడారములో ఉన్నటువంటి ఆ మోషే, ఆ నాయకుడు పరిగెత్తుకుంటా బయటకు వచ్చాడు. పరిగెత్తుకుంటూ బయటకు వచ్చి, అమ్మాయి ఏంటి అలా అరుస్తున్నారేంటి? అయ్యా, మేము అరవటానికి రాలేదయ్యా, మా తండ్రి సహోదరులతో పాటుగా మాకును స్వాస్థ్యము దయచేయమని అడుగుతున్నామయ్యా. అయ్యా, మేము ఒక లెటర్ చదివామయ్యా, రాత్రి మాకు ఒక లెటరు కంటపడిందయ్యా. ఆ లెటర్లో కొంతమంది పేర్లు ఉన్నాయ్యా. ఏంటి పేర్లను అడిగితే, ఐగుప్తు నుంచి బయలుదేరి కనాను దేశం వెళుతున్నటువంటి ఆ పిల్లల విషయంలో దేవుడు స్వాస్థ్యముగా ఇస్తానని చెప్పినటువంటి వారి పేరని వాళ్ళు చెప్పారయ్యా. ఈ లిస్టులో మా పేరు లేదయ్యా, అందుకే మేము ధైర్యంగా మేము 5 అక్క చెల్లెలు వచ్చి అడుగుతున్నామయ్యా, ఈ లిస్టులో మా పేరు ఎందుకు లేదయ్యా? మేము ఏ తప్పు చేశామయ్యా? మాకు స్వాస్థ్యం లేదా? మాకు స్వాస్థ్యం లేదా? మేము కూడా ఆ గుంపులో ఒకరి వారము కాదా?
అని ఆ 5 పిల్లలు, ఆ 5 ఆడకూతురులు ఇదిగో నాయకుడి ఎదుట, ఎలియాసురుడైన దైవజనుడి ఎదుట, సర్వ సమాజము ప్రధానుల ఎదుట ప్రత్యక్షపు గుడారములో మధ్యలోకి వచ్చి అడగటం ప్రారంభించారు. దేవునికి స్తోత్రం. ఇది ఎంత గొప్ప విషయమో తెలుసండి. ముందల వాళ్ళలో భయం లేదండి. భయం లేకుండా స్వాస్యమును అడగటానికి వచ్చేసారు. ఆ లిస్టులో వాళ్ళ పేర్లు లేవంట. ఆ లిస్టులో వాళ్ళ పేర్లు లేవంట. ఎవరిని అడిగారంట, ఈ పత్రం ఏంటి, ఈ లిస్టులో మా పేర్లు ఎందుకు లేవు, ఈ అన్ని పేర్లు ఏంటని అడిగితే ఎవరో చెప్పారంట వాళ్ళకి, అమ్మా ఐగుప్తు నుంచి బయలుదేరి వస్తున్నటువంటి మాకు దేవుడు ఇస్తానని చెప్పినటువంటి స్వాస్యాలు ఇవి, మా పేర్లు రాశాడు, ఈ మాకు ఇస్తాడు దేవుడు అంటే మా పేర్లు ఎందుకు లేవని అడుగుతున్నారు. దేవునికి మహిమ కలుగునగాక. అయితే నాయకుడు ఏమన్నాడంటే, అమ్మా మీ పేర్లు లేవా, అయితే అమ్మా కనాను స్వాస్యంగా ఇచ్చేది నా చేతుల్లో కూడా లేదురా తల్లి, నేను పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి పెద్ద ఆయన దగ్గర మొరపెట్టి ఏమంటున్నాడు, పెద్ద ఆయన దగ్గర మొరపెడతాను, మీ పేర్లు ఎందుకు లేవో అడుగుతాను, దేవుడు ఇమ్మంటే పెద్ద ఆయన ఇమ్మంటే ఆ లిస్టులో మీ పేర్లు ఎక్కించమంటే మీ పేర్లు ఎక్కిస్తాను రా తల్లి అని వాళ్ళని అక్కడ నిలబెట్టి ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అర్థమవుతుందన్న వారు దేవునికి స్తోత్రం చెప్పండి. వాళ్ళని అక్కడ 5 ఆడకూతుర్లను అక్కడ నిలబెట్టి ప్రత్యక్షపు గుడారం దగ్గరికి వెళ్ళి మోకరించి చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, సైన్యములకు అధిపతియగు యెహోవా, సెలోపెహాదు కుమార్తెలంటయ్యా 5 బిడ్డలు ఆడకూతుర్లు అయ్యా, ఆ లిస్టులో మా పేర్లు ఎందుకు లేవని అడుగుతున్నారయ్యా బిడ్డలు. నిజమే కదయ్యా, తండ్రిని కోల్పోయి ఉన్న బిడ్డలు గాబురున ఏడుస్తూ స్వాస్థ్యం అడుగుతున్నారయ్యా. వాళ్ళు అడిగింది యుక్తమైతేనే మీరు కరుణించండి. వారు చాలా శోధనలో ఉన్నారు, చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, చాలా శ్రమల్లో ఉన్నారయ్యా. 5 ఆడకూతురులైనా ధైర్యంగా సర్వ సమాజం ముందుకు వచ్చి అడిగారయ్యా అని దేవుని దగ్గర మొరపెడుతున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. మోషే గారు దేవుని దగ్గర మొరపెడతా ఉన్నారు. దేవుణ్ణి గోసాడుతూ ఉన్నారు, విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. వారి నిమిత్తం చేతులెత్తాడు, వారి నిమిత్తం మోకరించాడు, వారి నిమిత్తం ఉపవాసం ఉన్నాడు. ఆడకూతుర్ల పరిస్థితి ఏంటయ్యా, వారు స్వాస్థ్యం అడుగుతున్నారు, ఆ లిస్టులో వాళ్ళ పేర్లు ఎందుకు లేవయ్యా, వారు ఏ తప్పు చేశారు, అసలు కారణం ఏంటి అని దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తున్న దైవజనుడు మనకు కనపడతాడు. దేవునికి స్తోత్రం. అయితే ఏం జరిగిందో తెలుసా, అలా ప్రార్థన చేస్తున్నటువంటి ఆ నాయకుడైన మోషేకి ఒక స్వరం వినపడింది. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఒక స్వరం వినపడింది. ఆ స్వరం ఏం మాట్లాడిందో చూడండి. సంఖ్యాకాండము 27వ అధ్యాయము 5, 6, 7 వచనాలు. సంఖ్యాకాండము 27వ అధ్యాయము 5, 6, 7 వచనాలు చూస్తే మోషేతో ఒక స్వరం మాట్లాడుతుంది. అప్పుడు మోషే వారి కొరకు యెహోవా సన్నిధిని మనవి చేయగా యెహోవా మోషేకు ఇలాగు చెప్తున్నాడు, సెలోపెహాదు కుమార్తెలు చెప్పినది యుక్తమే మోషే, నిశ్చయముగా వారి తండ్రి సహోదరులతో పాటుగా భూస్వాస్యమును వారి ఆధీనము చేసి వారి తండ్రి స్వాస్యాన్ని వారికి చెంద చేయమని చెప్పిన. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుకి స్తోత్రం చెప్పండి. బిగ్గరగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని ఘనపరుస్తూ హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. వినండి ప్రియ దైవజనమా, చాలా చక్కని మాటలు మీరు మనసు పెట్టి వింటే మీకు అర్థమవుతుంది. ప్రభువుకు ప్రార్థన చేస్తున్నాడు కదా మోషే గారు. మోషే, ఆ సెలోపెహాదు కుమార్తెలు అడిగింది కరెక్టే, సరి అయింది, యుక్తమే, వారికి స్వాస్థ్యం ఇస్తానని చెప్పు మోషే, వారికి కనానులో స్వాస్థ్యం ఉందని చెప్పు మోషే, నేను వారికి స్వాస్థ్యం ఇవ్వబోతున్నానని చెప్పు మోషే అన్నాడు. అంతే. ఇక మోషేకి ఎక్కడ లేని సంతోషం వచ్చి ఎగిరి గంతేసి పరిగెత్తుకుంటూ వచ్చి, సెలోపెహాదు కుమార్తెలారా, ఆడకూతుర్లారా, మీరు ఆడవలసిన అవసరం లేదు తల్లి, దేవుడు మీరు చేసిన విన్నపాన్ని విని ఉన్నాడు, మీరు పెట్టిన అప్లికేషన్ దేవుడు శాంక్షన్ చేస్తున్నాడు, మీకు స్వాస్థ్యం శాంక్షన్ అయిందమ్మా, నేను కొత్త లిస్ట్ రాస్తాను. ఆ పేర్లన్నీ కొట్టేసి దేవుడు కొత్త లిస్ట్ రాయమన్నాడు. ఆ లిస్టుల్లో మీ 5 పేర్లు కూడా జమ చేయమన్నాడమ్మా. మీరు ధైర్యంగా తిరిగలండి, మీరు సమాధానంగా తిరిగరండి. వినండి. సెలోపెహాదు కుమార్తెలు 5, వాళ్ళు పెట్టిన అప్లికేషన్ దేవుడు నో అన్నాడా, ఎస్ అన్నాడా? ఎస్, ఇస్తాను. దేవునికి మహిమ. నేను ఇస్తాను, ఎస్ నేను ఇస్తాను.
పెట్టిన అప్లికేషన్ దేవుడు శాంక్షన్ చేసేసాడు. మోషే ఇమ్మీడియట్గా నువ్వు కొత్త లిస్ట్ ఉంటాయి, ఆ 5 పేర్లు చేరాల్సిందే లిస్టులో. నువ్వు త్వరగా లిస్టు తయారు చేయమంటే వెళ్ళిపోయి ఆడకూతుర్లకు చెప్పాడు. పాపం పిల్లలు ఏడుస్తున్నారు, ఒకరినొకరు పట్టుకొని, చెల్లి ఏమవుతుందో, దైవజనుడికి దేవుడు ఏం మాట్లాడతాడో, మనం దేవుడి దృష్టిలో ఉన్నామో లేదో, దేవుడు ప్రణాళికలు ఉన్నామో లేదో, మన తండ్రి చనిపోయాడు, వెనక ముందు ఎవరు లేరని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు బయట. వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చేసి, తల్లి ఆడకూతుర్లారా కళ్ళు తుడుచుకోండి, మీరు ఏడవద్దు. దేవుడు ఇమ్మీడియట్గా ఉన్న పలంగా మీ లెటర్ని, మీ అప్లికేషన్ శాంక్షన్ చేసేసాడు. మీ పేర్లు ఇప్పుడే కొంచెం 10 నిమిషాలే పట్టిద్ది, 10 నిమిషాలు మీ పేర్లు లిస్టులో ఎక్కిచ్చేస్తాను, మీకు రావాల్సిన స్వాస్థ్యాలు కూడా దేవుడు ముద్రించబోతున్నాడని చెప్పేశాడు. దుఃఖంతో వచ్చిన వాళ్ళు సంతోషంగా తిరిగి వెళ్ళారు, అసమాధానంతో వచ్చిన వాళ్ళు సమాధానంగా తిరిగి వెళ్ళారు. నీవు కూడా చాలా సంవత్సరాలు కొన్ని అప్లికేషన్స్ శాంక్షన్ అవ్వట్లేదు నీ జీవితంలో. ప్రభు మాట్లాడుతున్నారు, ఈ పూట నీ అప్లికేషన్ దేవుడు ఎస్ అని ముద్ర వేయబోతున్నాడు. నువ్వే అప్లికేషన్ దేవుడి దగ్గర పెడుతున్నావో, ఇన్ని సంవత్సరాలు, కొన్ని సంవత్సరాలుగా ఎన్ని అప్లికేషన్స్ దేవుడి దగ్గర జమ చేస్తున్నావో, ఇదిగో నా పరిస్థితి ఇదయ్యా, ఇదిగో నా స్థితి ఇదయ్యా, ఇదిగో నా పొజిషన్ ఇదయ్యా, ఇదిగో నా అనారోగ్య స్థితి ఇదయ్యా, ఇదిగో నా ఆర్థిక పరిస్థితి ఇదయ్యా, ఇదిగో నా మానసిక పరిస్థితి ఇదయ్యా, ఇదిగో నా శారీరక పరిస్థితి ఇదయ్యా, ఇదిగో నా కుటుంబ పరిస్థితి ఇదే అని ఎన్ని సంవత్సరాలుగా దేవుని దగ్గర లిస్టు పెడుతూ ఉన్నావో, ఈ పూట నా ప్రభు అన్నాడు, మీ లిస్టులన్నీ దేవుడు శాంక్షన్ చేయబోతున్నాడు. మీ అప్లికేషన్ మీద యేసు నామమునే ముద్ర పడబోతుంది. మీ అప్లికేషన్ శాంక్షన్ అవబోతుంది యేసు నామములో. నేను ప్రవచిస్తున్నాను సహోదరి, రిసీవ్ ఇన్ నేమ్ ఆఫ్ జీసస్. నేను ప్రవచిస్తున్నాను, మీ ప్రతి అప్లికేషన్ శాంక్షన్ అవబోతుంది. మీ పేర్లు దేవుడు ముద్రించి మీకు స్వాస్థ్యములను ఇవ్వబోతున్నాడు. ఎన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నావో సహోదరి, నా దేవుడు అద్భుతాన్ని చేయబోతున్నాడు. నీ జీవితంలో ఒక అద్భుతం జరగబోతుంది. ఎన్నిసార్లు అప్లికేషన్ పెట్టావు, విసిగిపోయావా, వేజారిపోయావా? ఈ పూట ప్రభు అంటున్నాడు, నీ అప్లికేషన్ ప్రభు చెక్ చేయబోతున్నాడు. నీ వేదన ఏంటి, నీ దుఃఖం ఏంటి, నీ సమస్య ఏంటి, ఎన్ని అప్లికేషన్స్ పెట్టావో, ఎన్ని రకాలుగా ప్రార్థిస్తున్నావో, ఎన్ని రకాలుగా ఉపవాసం ఉంటున్నావో, ఎన్ని రకాలుగా రాత్రి మగలు పడక తడిచిపోయేటట్టు ఏడుస్తున్నావో జ్ఞాపకం చేసుకో. ఇక నీ దుఃఖము సంతోషంగా మారి వెళ్ళే రాత్రి ఏడుస్తూ వచ్చారంట 5 బిడ్డలు, అక్క చెల్లెలు. అక్క, దైవజనుడు లోపల ఉంటే, అక్క ఏమైపోద్దో, మనకు స్వాస్థ్యం రాకపోతే మనం చనిపోదాం అక్క, మనకు స్వాస్థ్యం రాకపోతే మనం ఏదో ఒకటి చేసేసుకుందాం అక్క అని బయట వాళ్ళు మాట్లాడుకుంటుంటే అక్కడికి వచ్చి సమాధాన వాక్కు చెప్పాడండి నాయకుడు. అమ్మా, మీరు అటువంటి పిచ్చి ఆలోచనలు తీసుకోవద్దమ్మా, ఖచ్చితంగా మీ లెటర్ని దేవుడు ముందర పూర్తి చేయమన్నాడమ్మా. మీ లెటర్ మీద యెహోవా ముద్ర పడిపోయిందమ్మా. మీ పేర్లు ఎక్కించకపోతే ఆయన నన్ను తన్నేటట్టున్నాడమ్మా. ఇగో ఆ స్వాస్థ్యము లిస్టులో మీ పేర్లు ఎక్కించబోతున్నానమ్మా. అలానే నాకు దర్శనం చూపించాడు ఎల్సీ టీచర్ గారిని. ఈ వాక్యం చెప్తూ ఉన్నప్పుడు దేవుడు ఆ బిడ్డను చూపించాడు. ఈ రాత్రి నిజంగా ఎంతమంది దేవుని ప్రణాళికలో ఉన్నారో అంతమంది అప్లికేషన్స్ ఖచ్చితంగా శాంక్షన్ అవబోతున్నాయి. కొన్ని సంవత్సరాలు అవ్వచ్చు కాకండి, చాలామందికి 2015, 2016, 2011 అలాగా రీసెంట్ ఇయర్స్లో కూడా చాలామంది చాలా సమస్యలతో దైవజనుని దగ్గరికి వెళ్ళారు, దేవుని దగ్గరికి వెళ్ళారు. కానీ నీకు ప్రతిఫలం ఎక్కడ దొరకట్లేదు, కన్నీరే మిగులుతుంది, దుఃఖమే మిగులుతుంది, అసమాధానమే మిగులుతుంది. ఈ రాత్రి నేను చెప్తున్నాను, నా దేవుని ప్రతినిధికి ఇక్కడ నిలబడి నేను మాట్లాడుతున్నాను. ఇది నా నోట ప్రభు ఉంచిన మాటగా తీసుకోండి. ఖచ్చితంగా ఈ రాత్రి ఏడుస్తూ వచ్చిన మీరు, కొరతతో వచ్చిన మీరు, డౌట్తో వచ్చిన మీరు, అసమాధానంతో వచ్చిన మీరు, అశాంతితో వచ్చిన మీరు సంతోషంగా మీ గృహాలకు తిరిగి వెళ్ళబోతున్నారు, సంతోషంగా సమాధానంగా వెళ్ళబోతున్నారు. నేను ప్రవచిస్తున్నాను యేసు నామములో. సంతోషంతో మిమ్మల్ని దేవుడు గృహాలకు పంపించబోతున్నాడు. అరే, ఇన్ని సంవత్సరాలు జరగని కార్యం, ఇన్ని సంవత్సరాలు జరగని అద్భుతం, ఇన్ని సంవత్సరాలు జరిగిన ఆశ్చర్యం ఈ పూట భలే చేశాడే. ఎస్, నీ అప్లికేషన్ దేవుడు ఎస్ అని ముద్రేశాడు. నీ ఏడుపును చూశాడు సహోదరి, నీ దుఃఖాన్ని చూశాడు సహోదరి, నీ కడుపు మార్చుకున్న విధానాన్ని చూశాడు సహోదరి, నీ అలమటించే విధానాన్ని చూశాడు సహోదరి. అందుకే నీ అప్లికేషను ఈ పూట పై స్థాయిలో ఉంది. ఈ పూట దేవుని పని చక్క జరిగిపోతుంది. అక్కడ
దేవదూతలతో ఈ పని దేవుడు చకచక జరిగించబోతున్నాడు. ఇక లేట్ అవ్వదు, నేను చెప్తున్నాను, లేట్ అవ్వదు. యేసు నామములో ఎన్ని సమస్యలు, ఎన్ని అప్లికేషన్స్ వృధాగా పోయాయో కదండి. ఎన్ని ప్రార్థనలు, ఎన్ని విజ్ఞాపనలు, ఎన్ని ఉపవాసాలండి, ఎన్ని అప్లికేషన్స్ పెట్టావు దేవుని దగ్గర. ఈ రాత్రి ఒక్క అప్లికేషన్తో నీ జన్మ, నీ బతుకు మారిపోబోతుంది. నీ చరిత్రలో కొత్త డిక్షనరీ రాయబోతున్నాడు. నీ చరిత్ర ఒక కొత్త అధ్యాయాన్ని రాయబోతున్నాడు. ఎప్పుడు చూడని అధ్యాయం, ఎప్పుడు చూడని చరిత్ర, ఎప్పుడు చూడని పేజీ ఈ రాత్రికి రాత్రి చూడబోతున్నాం. గొప్ప కార్యం చేసే దేవుడు మన దేవుడు, గొప్ప అద్భుతాన్ని చేసే దేవుడు మన దేవుడు. అయితే సెలోపేహేదు కుమార్తెలు ఎలా వెళ్ళారంట? దుఃఖంతో వెళ్ళారు. ఎవరి దగ్గరికి? నాయకుడి దగ్గరికి, మోషే దగ్గరికి. అయ్యా మా పరిస్థితి ఇదయ్యా, మాకు స్వాస్థ్యం ఇప్పించండి అయ్యా, మాకు స్వాస్థ్యం ఇవ్వండి అయ్యా. అమ్మా నా పని కాదు, అది దేవుని పని. దేవుడు ఏమన్నాడు? సెలోపెహాదు కుమార్తెలు చేసిన మనవి యుక్తమే. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. యుక్తమే, కరెక్టే, ఎస్, నేను అప్రూవ్ చేస్తున్నాను, ఆ ఫైల్ నేను సిద్ధపరుస్తున్నాను, ఆ ఫైల్ మీద నా ముద్ర వేస్తున్నాను. ఎస్, వారు చేసిన ప్రార్థన నేను విన్నాను, వారు చేసిన ప్రార్థన కరెక్టు, వారు చేసిన విజ్ఞాపన కరెక్టు, వారు పెట్టిన మొర కరెక్టు, వారు ఏడ్చిన ఏడుపు కరెక్టు, యుక్తమే, మంచిది, కరెక్ట్ అని మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. ఎక్కేసిన లిస్టులో పేర్లు, దేవునికి స్తోత్రం కలుగును కాక. లిస్టులో పేర్లు రాయబడ్డాయి, లిస్టులో పేర్లు రాయబడ్డాయి, స్వాస్యముగా రాయబడ్డాయి. దేవునికి స్తోత్రం. వారి స్వాస్థ్యం వారికి ఇస్తానని దేవుడు లిస్టులో పేర్లు ఎక్కించాడు. దేవునికి మహిమ కలుగునగాక, దేవునికి మహిమ కలుగునగాక, దేవునికి స్తోత్రం కలుగునగాక. వీరిలో ఉన్న ప్రత్యేకత ఏంటి అసలు? ఏమండి, వీరిలో ఉన్న ప్రత్యేకత ఏంటి? దేవుడు ఏం చూసి లిస్టులో పేర్లు ఎక్కిస్తున్నాడు? వాళ్ళవి వచ్చారు, ఏడుస్తా వచ్చారు. అయ్యా మోషే గారు, అయ్యా మరి యాజకులు గారు, అయ్యా ప్రధానులారా మీరే న్యాయం చెప్పండి, సర్వ సమాజమా మీరు న్యాయం చెప్పండి, నా తండ్రి చనిపోయాడు, మేము 5 అక్క చెల్లెలము, 5 ఆడకూతురులము, ఒక్కసారి మమ్మీ దయచలచండి, మాకు మా తండ్రి సహోదరులతో పాటుగా మాకును స్వాస్థ్యం ఇవ్వండి అని అడిగిన వెంటనే దేవుడు ఎందుకు ఇచ్చేశాడు? ఏం చూసి ఇచ్చాడండి? వాళ్ళు ఏడుపు చూసి ఇచ్చాడా? లేదంటే వాళ్ళు వచ్చేసేసి భయం లేకుండా ధైర్యంగా అడిగినందుకు ఇచ్చాడా? ఏం చూసి ఇచ్చాడు దేవుడు వాళ్ళకి స్వాస్థ్యాన్ని? ఏం చూసి? మోషే నువ్వు తొందరగా లిస్టులో పేర్లు వేయమన్నాడు, నువ్వు తొందరగా లిస్టులో పేర్లు ఎక్కించు, ఆడకూతుర్లు పేర్లు ఎక్కించని ఏం చూస్తున్నాడండి? నాకు నిజంగా అసలు ఆ వచనాలు చదివితే గొల్లు గగరలో పుట్టిందండి. నేను చదువుతున్నప్పుడు నిజమే ప్రభువా, ఏం చూసి వాళ్ళ పేర్లు వెంటనే ఎక్కించమన్నావు? ఏం చూసి, అసలు ఏం ప్రత్యేకత ఉంది సెలోపెహాదు కుమార్తెల్లో? దేవునికి స్తోత్రం చెప్పండి. వాళ్ళు దేనికోసం పోరాడుతున్నారు? స్వాస్యము. ఏ స్వాస్యం? కనానులో స్వాస్యం. మనం కూడా దేని కొరకు పోరాడాలి? అదిగో పరమ కనానులో స్వాస్యం కొరకు పోరాడాలి. సరేనా? ఈ మాట పక్కన పెడదాం. ఈ పూట సెలోపెహాదు కుమార్తెలకు దేవుడు స్వాస్థ్యం ఇస్తానని ఎందుకు ఒప్పుకున్నాడు? అసలు వాళ్ళు ఏం చూశాడు? వాళ్ళలో ఉన్న ప్రత్యేకతలు ఒక 5 విషయాలు చెప్తా. త్వరగా మీరు నాకు సహకరిస్తే ఒక 5 విషయాలు చెప్తా. దేవుడు వాళ్ళ అప్లికేషన్ శాంక్షన్ చేయడానికి, దేవుడు వారిని ఎస్ అంటానికి, వారు చేసిన మనవి యుక్తమే అంటానికి ఒక 5 విషయాలు, వారిలో ఏం చూశాడో, ఏం చూసి స్వాస్థ్యాన్ని ఇచ్చాడో ఒక 5 విషయాలు చెప్పి ముగిస్తాను. మనం కూడా 5 విషయాలు చేద్దాం. ఈ రోజున స్వాస్థ్యాన్ని పొందుకుని ఇక్కడ నుంచి తిరిగి వెళ్దాం. దేవునికి స్తోత్రం. మొదటి మాట సంఖ్యాకాండము 27వ అధ్యాయము 2వ వచనం చూడండి. వారు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము వద్ద మోషే ఎదుటను యాజకుడైన ఎలియాజరు ఎదుటను ప్రధానుల ఎదుటను సర్వ సమాజము ఎదుట నిలిచి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. స్వాస్యం అడుగుతున్నారు. ఎవరెవరు ఎదుట నిలిచారట? ప్రత్యక్షపు గుడారము ఎదుట, రెండవది నాయకుడైన మోషే ఎదుట, మూడవది యాజకుడైన ఎలియాజరు ఎదుట, నాలుగవది ప్రధానుల ఎదుట, ఐదవది సర్వ సమాజం ఎదుట నిలబడి స్వాస్యం అడుగుతున్నారు. దేవునికి స్తోత్రం. మోషేని సీక్రెట్గా అడగట్లా, సీక్రెట్గా అయ్యా మోషే గారు ఇదయ్యా అదయ్యా లోపలికి వెళ్ళి చర్చిలోకి వెళ్ళి పక్కకు పిలిచి మాట్లాడట్లా. ధైర్యంగా
5 రకముల వారి ఎదుట నిలబడి, ఒకవైపు ప్రత్యక్షపు గుడారం మీద దేవుని అగ్ని దిగివచ్చేటువంటి ప్రత్యక్షపు గుడారం ఎదుట నిలబడ్డారు. అదుగో ముఖాముఖిగా మాట్లాడగలిగినటువంటి దైవజనుడు నాయకుడి ఎదుట మోషే ఎదుట నిలబడ్డారు. ప్రతిరోజు ధూపార్తిని వేసి ప్రతిరోజు ప్రభుని స్తుతించి ఆరాధించి ఆయనకి ఇంపైన సువాసనని ఇవ్వగలిగినటువంటి ఒక యాజకుడి ఎదుట, ఒక ఎలియాసు ఎదుట నిలబడ్డారు. ఇదిగో ఏది తప్పు ఏది కరెక్ట్ అని మాట్లాడగలిగిన ప్రధానులు ఎదుట నిలబడ్డారు. సర్వ సమాజం ఎదుట నిలబడి మా స్వాస్యం నిమ్మని అడుగుతున్నారు. దేవునికి స్తోత్రం. దీంట్లో ఏం చెప్తున్నానంటే, మీకు సుమారుగా ఇజ్రాయేలు ప్రజల్ని లెక్క చేస్తే 30 లక్షల మంది ఎదుట నిలబడి వారు స్వాస్యమును అడుగుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నువ్వు కూడా ఈ రోడ్డు మీద నిలబడి అడుగుతావా దేవుణ్ణి? రోడ్డు మీద నిలబడి అందరూ చూస్తుండగా చూడండి అక్కలు బుల్లులు సిన్నులు చూడండి చూడండి స్వాస్యం అని అడిగితే అయిపోద్ద సీను? అది కాదు దీని అర్థం. 30 లక్షల మంది ప్రజలు ఆ 5గురినే చూస్తూ ఉండగా వారి స్వాస్యం అడుగుతున్నారు. 30 లక్షల మంది కళ్ళు ఎంతమంది మీద ఉన్నాయి? 30 లక్షల కళ్ళు అంటే 30 + 30 60 లక్షల కన్నులు. ఎన్ని లక్షల కన్నులు? మనిషికి ఎన్ని కన్నులు ఉంటాయి? కాబట్టి 60 లక్షల కన్నులు ఈ 5గురు బిడ్డలను చూస్తున్నాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. 5గురు బిడ్డలను చూస్తున్నాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. దీంట్లోనే నేను మీకు ఒక మర్మం చెప్తా. వినండి వినండి వినండి. దేవుడు ఎందుకు వాళ్ళ పేర్లు లిస్టులో ఎక్కిమన్నాడు? వాళ్ళ అప్లికేషన్ ఎందుకు దేవుడు శాంక్షన్ చేశాడు? ఎందుకు? ఎంతమందికి తెలుసుకోవాలన్నది చేయి చూపించండి అమ్మా. దేవునికి స్తోత్రం. చెయ్యెత్తన వాళ్ళకి కూడా చెప్తా, దేవునికి మహిమ కలుగునగాక. అసలు ఎందుకు శాంక్షన్ చేసేసాడు? అసలు నాకు పిచ్చెక్కిపోయిందండి. ఏంటి ప్రభా వచ్చి అడిగేసరి అన్నావు ఏంటి? అసలు ఏం చూసే వాళ్ళకి చెప్పని మొదలుపెట్టా దేవుడికి ప్రార్థన చేయటం. ఆ గ్రంథాలు ఈ గ్రంథాలు అనువాద గ్రంథాలు ట్రాన్స్లేట్ గ్రంథాలు ఇంగ్లీష్ గ్రంథాలు చూసి చదివి ఇక ఫైనల్ చేసింది ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు 5 విషయాలు నాకు చెప్పాడు. ఒరే ఒక 5 విషయాలు నాకు వాళ్ళలో ముచ్చట కల్పించే, అందుకే ఇమ్మీడియట్గా రాసేయమన్న పేర్లు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఇమ్మీడియట్గా నా బిడ్డ ఫైలు శాంక్షన్ చేసి అన్నాడంట దేవుడు. మొదటి లక్షణం, ఆ ఆడకూతురులో ఉన్న మొదటి లక్షణం 30 లక్షల మంది కళ్ళు. 30 + 30 60 లక్షల మంది కళ్ళు చూస్తూ ఉండగా స్వాస్యాన్ని అడగటం. ఏంటయ్యా అయ్యగారు దీంట్లో మర్మం అంటే, వినండి వినండి. ఇప్పుడు ఆ 30 లక్షల మందిలో ఎవడో ఒకడు, ఏ పెద్దదానా మహలా, ఏ మహాలా, అక్కడ బ్యూటీ పార్లర్ దగ్గర కనపడ్డావు కదే, నువ్వేంటే స్వాస్యం అడుగుతున్నావు? ఏ చిన్నదానా నువ్వేంటే అష్టచమ్మలు అచ్చంగిలలు ఆడుకునేదే నువ్వు వచ్చి స్వాస్యం అడుగుతున్నావు? ఏ మూడోదానా నువ్వేంటే పరపురుషుడితో మాట్లాడేదేనివి నువ్వు స్వాస్యం అడుగుతున్నావు? ఏ నాలుగోదానా నీ గురించి మాకు తెలియదా? ఓ ఐదోదానా ఇక నీ గురించి పరమచండాలంగా అనుకుంటున్నారు జనం, మీరు వచ్చి అడుగుతున్నారేంటి స్వాస్యం? ఒక్కళ్ళు అన్నారా? వాళ్ళని ఒక్కళ్ళు కూడా అల్లా. 60 లక్షల మంది కన్నులు 5గురు ఆడకూతుల్ని చూస్తున్నాయి. ఒక్కరు కూడా నువ్వు అక్కడ కనపడ్డావే, నువ్వు వీడితో కనపడ్డావే, నువ్వు ఈ ముచ్చట్లో కనపడ్డావే, నువ్వు ఇక ఈ క్రియల్లో కనపడ్డావు, నువ్వు ఆ క్రియల్లో అంటారు కదండి. ఇప్పుడు 30 లక్షల మంది ఉంటే ఒకళ్ళు కాకపోయినా ఒకళ్ళని అంటారు కదండి. ఎవ్వరూ మాట్లాడలే. అర్థం ఏంటి? ఆ ఆడకూతురుల యొక్క మనస్సు లోపము లేని నిర్మల హృదయముతో నింపబడిపోయింది. ప్రైజ్లో ఎంత గొప్ప కార్యం అంటేనండి అది. లోపము లేని నిర్మలమైన మనస్సాక్షితో 5గురు ఆడకూతుర్లు 60 లక్షల మంది కన్నులను గెలుచుకున్నారు. ఏ ఒక్కడు కూడా వచ్చి పెద్దదానా నువ్వు అడగటానికి అర్హులారులు కాదు, నువ్వు చాటింగ్లు చేసేదానివి, ఆడతీడితో మాట్లాడేదానివి, అసలు నువ్వు చర్చికి సరిగ్గా వస్తావే, నువ్వు కానికిస్తావా, నువ్వు దేవుని స్తుతించగలుగుతావా, నువ్వు దేవుని ఆరాధించగలుగుతావా? ఏముంది మీలో? మీరు చెడిపోయిన వాళ్ళని కానీ, మీరు భ్రష్టులు కానీ, మీరు దుర్మార్గులని కానీ ఏ ఒక్కడు అనలేకపోయాడు. దేవునికి స్తోత్రం. ఆ ఆడకూతుర్లు 5గురు దేవునికి ఎలా కనపడ్డారో తెలుసా? సర్వసమాజానికి ఎలా కనపడ్డారో తెలుసా? యెహోవా దేవునికి ఎలా కనపడ్డారో తెలుసా? మోషేకి నాయకుడికి ఎలా కనపడ్డాడో తెలుసా? అదుగో యాజకుడైన ఎలియాజరుకి ఎలా కనపడ్డారో తెలుసా? ప్రధానులకి ఎలా కనపడ్డారో తెలుసా? నిర్మలమైన లోపము లేని మనస్సాక్షితో 5గురు ఆడకూతుర్లు కనపడ్డారు. అందుకే మోషే ఉన్న పలంగాలు పేర్లు రాసేది అన్నాడు దేవుడు. ఊరకనే ఇచ్చేస్తాడమ్మా స్వాస్యం నీకు, అట్టుకెళ్ళిపోద్దు కానీ వచ్చి 4 కన్నీళ్ళు గార్చంగానే మోక్కలేసి అయ్యా ప్రభు అమ్మా ప్రభు అంటే రాదు. లోపము లేని నిర్మలమైన మనస్సాక్షి ఒక్కడు కూడా
నీలో లోపం చూపించడానికి వీల్లేదు. భూమి మీద బ్రతికితే ఎలా బ్రతకాలి, భూమి మీద బ్రతికితే, భూమి మీద జీవిస్తే, బైబిల్ పట్టుకుంటే, దేవుణ్ణి మహిమపరిస్తే, మందిరానికి వెళితే రోషం కలిగిన దానిగా బ్రతకాలి, రోషం కలిగిన వాళ్ళగా బ్రతకాలి. ఏమండి, 30 లక్షల మంది సర్వ సమాజంలో ఒక్కడు కాకపోయినా ఒక్కడేని అంటాడు కదండి, ఒక్కళ్ళు కూడా వాళ్ళని వేలెట్టి లోపం చూపించలేకపోయింది సమాజం. పిచ్చెక్కిపోయింది దేవున్నతి మాట మాట్లాడుతున్నప్పుడు. ప్రభువా మాకు ఆ జీవితాన్ని అయ్యా, నాకు స్వాస్యమే అయ్యా, నాకు స్వాస్యమే అయ్యా అడగటం కాదు, లోపము లేని మన సాక్షిని కలిగుండు, లోపము లేని మన సాక్షిని కలిగుండు. అడుగు ప్రభుని. నిమిషాల మీద నీ ఫైల్ మీద గ్రీనింకులు పడిపోతాయి, సంతకాలు వేసు, రక్తమే జయం. మొత్తం నువ్వు చేసిన ప్రార్థన అంతా, నువ్వు చేసిన వినపాలని దేవుడు సాక్ష్యం చేసి పక్కన పడేస్తాడు. వితిన్ సెకండ్స్లో జరిగిపోతాయి నీ అద్భుతాలు. లోపము లేకుండా ఉండాలి, నిర్మలంగా ఉండాలి నీ మనస్సాక్షి. ఎవడు వేలెత్తి చూపించలేనట్లుగా, ఎవడు మాట్లాడినట్లుగా, నువ్వు అలాంటిదానివి, నువ్వు ఇలాంటివి, నీ పద్ధతిది, నీ బుద్ధిది అని ఎవడు నీ పైన వేలెత్తి చూపించలేనట్లుగా మన జీవితాన్ని మనం మార్చుకోవాలి. ఆలోచించండి, ఈ చిన్న వయసులో ప్రభు సేవ చేస్తున్నామంటే అర్థం ఏంటి? అనేకమైనవి వదిలిపెట్టి ప్రభువా, అనేకమైనవి వ్యర్థమని తెలుసుకొని, యవన వయస్సులో, ఈ తక్కువ వయసులో, ఈ నడి వయసులో, ఈ స్టార్టింగ్ ఏజ్లో దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుణ్ణి గణపరుస్తూ, సమస్తాన్ని వదులుకొని ప్రభు సేవలు ఉండడానికి కారణం ఏంటంటే, స్వాస్యం కావాలి ప్రభువా, మాకు ఆ స్వాస్యం కావాలి ప్రభువా, మాకు పరలోక పునాదులు కలిగిన పట్టణం అనే స్వాస్యం మాకు కావాలి. ఇది అడిగే వాళ్ళు మనస్సాక్షి లోపము లేనిది ఉండాలి, మనస్సాక్షి నిర్మలమైనదే ఉండాలి. ఏ ఒక్కడు నిన్ను ఏమి అనలేని పొజిషన్లో ఉండాలి. సంఘములో ఏ ఒక్కరు నిన్ను ఏలు పెట్టి చూపించడంలో ఉండాలి. దైవ జనుడు కూడా నీ లోపాన్ని వెతకలేనట్లుగా, నీ లోపాన్ని చూపించలేనట్లుగా ఉండాలి. నీ బంధువర్గము కానీ, జనములు కానీ, ఇరుగు పొరుగు వారు కానీ నీ మీద వేలు పెట్టి నీ లోపాన్ని చూపించలేనట్లుగా ఉంటేనే నీ అప్లికేషన్ రాత్రిపూట శాంక్షన్ అయితే. ఆ ఐదుగురు ఆడకూతురులో దేవుడు చూసింది లోపము లేని నిర్మలమైన మనస్సాక్షిని చూశాడు. దేవుడు పైనుంచి చూస్తున్నాడంట. 30 లక్షల మంది కళ్ళు కదా, అంటే 30 + 30 60 లక్షల మంది కన్నులు చూస్తున్నాయి కదా. ఒక్క కన్నైనా దోషం చూపించిద్దేమో, ఒక్క వేలైనా చూపిస్తే ఏం బిడ్డల ముందని దేవుడు చూస్తూ ఉన్నాడు. గంట అయిపోతుంది, 2 గంటలు, 3 గంటలు, 4, 5, 6, 7 గంటలు, 8 గంటలు. ఏ ఒక్కడు మాట్లాడలేకపోతున్నాడు. ఏ ఒక్కడు ఆడబిడ్డలను చూసి కన్నీళ్ళు పెట్టుకుంటున్నాడు కానీ, బాధపడుతున్నాడే కానీ, దుఃఖపడుతున్నాడే కానీ, అమ్మా నువ్వు ఇలాంటోళ్ళు, అయ్యా మీరు ఇలాంటోళ్ళు, అమ్మ మీ నాన్న ఉన్నప్పుడు మీరు ఎలా చూసారో తెలుసులే, మీ నాన్న ఎలా ఇసికించారో తెలుసులే, మీ నాన్న ఎలా తిట్టారో తెలుసులే, మీ నాన్న ఎలా కొట్టారో తెలుసులే, మీ బతుకులు మాకు తెలుసులేనని ఎన్ని గంటలు దేవుడు పరీక్షించి టైం ఇస్తున్నా సరే ఎవ్వడు కూడా ముందుకొచ్చి వాడిని దూషించలేని, తిట్టలేని, లోపం చూపించలేని, మచ్చ వెతకలేని, మరమ్మతులు చూపించలేని స్థానంలో 5 ఆడబిడ్డలు నిలిచిపోతే స్వాస్థ్యం ఇవ్వకుండా ఏమిస్తాడా మా బాబేక? రాసని మోసం వాళ్ళ పేర్లు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ పూట నీ పేరు, నా పేరు అదుగో ఆ స్వాస్థ్యపు లిస్టులో రాయబడాలంటే నా చేతులు మొక్కి నిన్ను జోడించి అడుగుతున్నాను, ఒక్క లోపము లేని నిర్మలమైన మన సాక్షిని కలిగి ఉండండి. ఒక క్రైస్తవుడిగా, ఒక ఆత్మీయుడిగా నేను నీకు సజెషన్ ఇస్తున్నాను. లోపము లేనట్లుగా బ్రతుకు. భూమి మీద ఉన్న 4 రోజులైనా, ఉన్న 5 రోజులైనా, ఉన్న 40 సంవత్సరాలైనా, 50 సంవత్సరాలైనా, 60 సంవత్సరాలైనా లోపము లేని బ్రతుకు నిర్మలముగా ఉంచుకొని మన సాక్షి ఖచ్చితంగా ఇహమందు పరమందు స్వాస్యం మనదే. దేవునికి స్తోత్రం. ఎవరికి ఇస్తాడండి? ఇలాంటి వాళ్ళకి కాకుండా నీకు ఎవరికి ఇమ్మంటారండి ఆయన్ని? మోసే ఒరే నువ్వు లెగిసిపోరా బాబు, నువ్వు లెగిసిపోయి పేర్లు రాసేరా 5 అంటున్నాడు. ఆగట్లా. కొంచెం లేట్ అయితే మోసేను కొట్టేటట్టున్నాడు ఆయన. ఆగట్లా. వెళ్ళిపోసే వారు లోపం లేనివర్రా, వాళ్ళు నిర్మలమైన వాళ్ళురా. తండ్రి ఉన్నప్పుడు తండ్రి లేనప్పుడు ఒకేలాగున్నారా బిడ్డలు. 5 ఆడకూతురులు ఒక్కళ్ళు కూడా లోపం చూపించట్లేదురా నా బిడ్డల మీద. వెళ్ళిపో మోషే. అలాంటి వాళ్ళ గురించి ఆలోచించొద్దు మోషే. టైం వేస్ట్ చేస్తే మనకే నష్టం మోషే. వాళ్ళ పేర్లు ఎక్కిచ్చే మోషే, వాళ్ళ పేర్లు రాసే మోషే, వాళ్ళకి ఎంతెంత ఇస్తానో కూడా పక్కన పెట్టే మోషే, వాళ్ళకి చెప్పు వెళ్ళిపో అంటే కళ్ళు తుడుచుకొని మోషే పరిగెత్తుకుంటూ వచ్చి బిడ్డలకి సంతోషకరమైన వార్త చెప్పాడు.
ఈ పూట తోటి సహకారిగా నేను నీతో మాట్లాడుతున్నాను. నా మాట అర్థం చేసుకోండి. మనకు స్వాస్థ్యం కొరకు మనం పోరాడాలి. ఇహ సంబంధమైన వాటి కోసం పోరాడి మనం చచ్చిపోవటమో లేదంటే అవి మనం తీసుకెళ్ళకపోవటమో జరిగిపోతుంది. ఇన్ని సంవత్సరాలు ఇహ సంబంధమైన వాటి కోసం పోరాడుతూ ఫైట్ చేస్తూ అలసిపోయి నీరసిల్లిపోయి సొమ్మసిల్లిపోయి మంచాన పడిపోయి లెగుస్తా మంచాన పడతా ఏం ఉద్ధరించావు? ఇన్ని సంవత్సరాలు సంపాదన వైపు పరిగెత్తావు. ఇన్ని సంవత్సరాలు ఏదేదో దాచుకోవాలి, దేన్నో నేను అనుభవించాలని ఇన్ని సంవత్సరములు భూ సంబంధమైన వాటి కోసం పరిగెత్తిన నీకు లాభం లేకపోయినే ఈ పూట పరలోక స్వాస్థ్యం ఇస్తానంటే ఎవరు వదులుకుంటారండి? పరలోక పట్టణాన్ని దేవుడు మన పేరు మీద రాస్తానంటే ఎవరు వదులుకుంటారండి? అక్కడ ఒక భాగాన్ని దేవుడు మనకి ఇస్తానంటే ఎవడు వదులుకుంటారండి? బుర్ర తక్కువడు కాక. ఈరోజు బుర్రన్నోళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ పూట మన పేర్లు ఆ లిస్టులో దేవుడు జత చెయ్యను గాక. మనకు స్వాస్థ్యం కావాలి, ఎట్టి పరిస్థితుల్లో మనకు స్వాస్థ్యం కావాలి. నీవు నీ భర్త నీ బిడ్డలు ఆ స్వాస్థ్యములు అనుభవించాలి, ఆ స్వాస్థ్యములో నిలబడాలి, ఆ స్వాస్థ్యములో అడుగు పెట్టాలి. యేసు నామములో నేను ప్రవచిస్తున్నానండి. ఇది ఒక ప్రవచనముగా రిసీవ్ చేసుకోండి. మీరు అనుభవించుదురుగాక. మీ మనస్సులు నిర్మలమైన లోపము లేని మనస్సాక్షులుగా ఉండునుగాక. జ్ఞాపకం చేసుకోండి. ఒకరోజు యేసుప్రభు వారు పిలాతు ఎదురు నిలబడ్డారు. పిలాతు గారు అంటున్నారు, ఈయనలో ఏ లోపము లేదు. ఇది మన యేసయ్యకున్న సాక్ష్యం అండి. దేవునికి స్తోత్రం చెప్పండి. పిలాతు యొద్దకు నిలబడితే పిలాతు అంటున్నాడు, ఈయనలో ఏ లోపము కనపడట్లేదు. ఎందుకు తెచ్చారు? ఈయన నీతిమంతుడు. పిలాతు భార్య అంది, నీతిమంతుడు జోలికి మనం వెళ్ళకూడదండి. మన యేసయ్య లోపం లేనోడు కదా, మనము కూడా లోపము లేని వాళ్ళగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. నా బిడ్డని ఎవరు వేలు పెట్టి చూపించకూడదు, నా బిడ్డ ఎవరిలో డిగ్రేట్ అవ్వకూడదు, నా బిడ్డ ఎవరిలో తలదించుకోకూడదు. నిజంగా 5 మంది సెలోపెహాదు కుమార్తెలు తలెత్తి నిలబడ్డారు సర్వ సమాజం ముందు. రోషం కలిగినోడండి నా తండ్రి, రోషం కలిగినోడుకు పుట్టిన వాళ్ళమండి మనము. ఎస్, క్రైస్తవుడు రక్తం ఉడికిపోవాలి, నిజమే కదా. నా తండ్రి లోపం లేనివాడు. ఒక పిలాతు నా తండ్రిలో ఏ లోపం చూపించలేకపోయాడు. పైపెచ్చు పిలాతు భార్య భయపడిపోతుంది. అయ్యా, నువ్వు తీర్పు తీర్చబాకు మహానుభావుడానికి నమస్కారం, అతను నీతిమంతుడు, అతని జోలికి మనం వెళ్ళకూడదని పంపించేసింది ఆర్డర్. పిలాతుకి నోరు మూసుకూర్చున్నాడు. ఆయనే నోరు మూసుకూర్చున్నాడు. మాట్లాడడానికి అవకాశం లేదు, లోపం లేదు కదా, మచ్చ లేదు కదా, డాగు లేదు కదండి. మరి ఆయన బిడ్డలైన నీవు నేను కూడా లోపము లేని వారిగా సమాజమునకు కనపడుదుముగాక, లోపము లేని వారిగా దైవజనులకి కనపడుదుముగాక, లోపము లేని వారిగా ఇదిగో నా ప్రభు కనులకు కనపడుదుముగాక. నా ప్రభువు ఆయన స్వాస్థ్యమునకు మన పేర్లు రాయునుగాక, మన పేర్ల మీద స్వాస్థ్యములు ముద్రించబడునుగాక. అది సంపాదించుకుందామండి. నిత్య సియోనులో యుగ యుగోలు ప్రభుని స్తుతిద్దాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. రెండో మాటలోకి వచ్చేద్దాం. రెండో మాటలు ఏం చూసి, ఏ ప్రత్యేకత చూసి వాళ్ళ పేర్లు రాయమన్నాడు, వాళ్ళకి స్వాస్థ్యం ఇమ్మన్నాడు. రెండో మాట సంఖ్యాకాండము 27వ అధ్యాయము 2-3 వచనాలు చూడండి. సంఖ్యాకాండము 27వ అధ్యాయము 2-3 వచనాలు చూడండి. వారు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్ద మోషే ఎదుటను, యాజకుడైన ఎలియాజరు ఎదుటను, ప్రధానుల ఎదుటను, సర్వ సమాజము ఎదుటను నిలిచి చెప్పినదేమనగా, మా తండ్రి అరణ్యములో మరణమాయెను. అతడు కోరాహు సమూహములో అనగా యెహోవాకు విరోధముగా కూడిన వారి సమూహములో ఉండలేదు గాని తన పాపమును బట్టి మృతి పొందెను. చేతులెత్తి ప్రభువుకు స్తోత్రం చెప్పండి. ఏంటి ఈ మాటలేముంది అర్థం? బాగానే చదివాం. ఆత్మసత్యం ఏంటంటే సెలోపెహాదు కుమార్తెలు అంటున్నారు, మోషే గారు, అయ్యా నా తండ్రి దేవునికి వ్యతిరేకమైన గుంపులో చేరి చనిపోలేదు, తన పాపమును బట్టి చనిపోయాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. తన పాపమును బట్టి మృతి పొందాడు. దాని అర్థం ఏంటంటే తన తండ్రి పాపములు వారి పాపములుగా ఎంచి ప్రభు దగ్గర ఒప్పుకుంటున్నారు వాళ్ళు. చూసారండి పాపమును. మోషే గారు, ప్రధానులారా వినండి, నా తండ్రి నీతిమంతుడు, నా తండ్రి ఎంత కానుకిచ్చాడో తెలుసుగా, లక్షల లక్షల కానుకలు ఇచ్చాడుగా, ఈ ప్రత్యక్ష గుడారం కట్టడానికి ఎంత సహాయం చేశాడో తెలుసుగా,
ఏంటి మాకు ఎందుకు ఎవరు స్వాస్థ్యమైన పొగరబోతులాగా మాట్లాడట్లా? నా తండ్రి పాపం ద్వారా మృతి పొందాడు అంటే చూడండి, తండ్రి పాపములు వారి పాపములుగా ఎంచి వారు ఒప్పుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. తండ్రి దగ్గర వారి యొక్క దేవుని దగ్గర వారి యొక్క తండ్రి పాపమును కప్పిపుచ్చుల బిడ్డలు. నా తండ్రి నీతిమంతుడని, నా తండ్రి దశంభాగాలు ఇచ్చాడని, నా తండ్రి కానుకలు ఇచ్చాడని, నా తండ్రి రెడ్ కార్పెట్లు కొన్నాడని, నా తండ్రి ఏంటి సౌండ్ బాక్సులు కొన్నాడుగా, మాకెందుకు స్వాస్థ్యం ఇవ్వరని మాట్లాడట్లేదు. నా తండ్రి పాపం వల్ల మృతి పొందాడు, నా తండ్రి పాపం వల్ల మృతి పొందాడు. దేవునికి స్తోత్రం. అంటే నేను చెప్తుంది ఏంటంటే, రెండవదిగా పాపములు ఒప్పుకోవటం ద్వారా నిమిషాల మీద దేవుడు స్వాస్థ్యాన్ని మన పేర్ల మీద రాస్తాడు. దేవునికి స్తోత్రం. ఒప్పుకునే గుణాన్ని నేర్చుకోండి. ఏం ఒప్పుకుంటున్నారు కుమార్తెలు? తండ్రి యొక్క పాపాన్ని. ఏమండి మీకు విషయం చెప్పినా, తల్లిదండ్రులు చేసే పాపాలు ఎవరి మీద ఏలుబడి చేస్తాయట? బిడ్డల మీద, పిల్లల మీద ఏలుబడి చేస్తాయి. మనం ఏం చేయాలి మరి? మీరు అయ్యా పితరుల దోషాలు, తల్లిదండ్రుల దోషాలు నా దోషాలుగా ఎంచి నేను ప్రయాచిత్త బలి పశువుగా మారిపోతున్నాను, పాపములను క్షమించమని దేవుని దగ్గర ఒప్పుకొని జార విడచాలి. ఆయన దగ్గర ఒప్పుకుంటున్నావా? దేవుని దగ్గర నేను నీతిమంతురాలని చెప్పుకుంటున్నావా? అయ్యా నేను ఎలాంటి దాన్నో ఒక పరిస్థితి చెప్పుకుంటాడు, అట్లా చెప్పుకుంటున్నావా? అట్లా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నావా జీవితం? అది ఇచ్చానుగా, ఇది ఇచ్చానుగా, ఇది చేశానుగా, అది చేశాను. మానేయ్, స్వాస్థ్యం రాదు నీకు. ఎన్ని సంవత్సరాల మందిరాలకి వెళ్ళిన స్వాస్థ్యం రాదు నీకు. నీకు స్వాస్థ్యం రావాలంటే పునాదులు కలిగిన అందమైన యెరూషలేము పట్టణంలో నీవు నీ బిడ్డలు మహిమ ప్రవేశము చేసి ఆ మహిమలో ఆరాధించి ప్రభు ఎదుట నిలబడాలంటే ఖచ్చితంగా మీరు మీ పాపములతో పాటు మీ పితరుల పాపములు, మీ తల్లిదండ్రుల పాపములు కూడా మీ పాపములుగా ఎంచి మీరు ప్రాయశ్చిత్త ప్రార్థనలు చేయాలి రాత్రిపూట. దేవునికి స్తోత్రం. ఒప్పుకో. ఏదున్న ప్రభు దగ్గర ఒప్పుకో. ఏదున్న ప్రభు దగ్గర చెప్పగలగాలి. దేవునికి స్తోత్రం. కప్పిపుచ్చేవాడు ఎన్నటికీ బాగుపడ్డు. పాపాలని కప్పేసి, పాపాలని దాచేసి, ఎక్కడో రొమ్ములో దాచుకొని, కడుపులో దాచుకొని, ఆలోచనలు దాచుకొని పైకి నటిస్తే కుదరదు. ఈ రాత్రైన నోరు తెరచి నువ్వు చేసినదేంటో, నీ తల్లిదండ్రులు చేసిన పాపములేంటో, నీ పితరుల దోషములేంటో అవి నీ దోషములుగా ఎంచి నన్ను క్షమించమని అడుగు. ఇమ్మీడియట్గా నీ లెటర్స్ అన్ని, నీ ఫామ్స్ అన్ని, నీ అప్లికేషన్స్ అన్ని ముద్ర వెయ్యబట్ట మీకు ఆలస్యం. దేవునికి స్తోత్రం. నువ్వు ఎప్పుడు ఒప్పుకుంటావు అప్పుడు ముద్ర పడిపోద్ది అంతే. నువ్వు ఎప్పుడు ఒప్పుకుంటావని చూస్తున్నాడు ఆయన స్వాస్థ్యం ఇవ్వటానికి, నీ పేర్లు రాయటానికి, నీ అప్లికేషన్ ముందుకి ఫార్వర్డ్ చేసేయడానికి, నీ అప్లికేషన్ మీద సంతకం పెట్టడానికి, నీ సమస్యకి పరిష్కారం ఇవ్వటానికి ఇన్ని సంవత్సరాలుగా దేవుడు ఎందుకు ఆగాడండి? నువ్వు ఒప్పుకోవట్లేదు. ఎక్కడో ఏదో దాస్తున్నావు, ఎక్కడో ఏదో దాచేస్తున్నావు. భర్తకు తెలియకుండా భార్య, భార్యకి తెలియకుండా భర్త, బిడ్డలకు తెలియకుండా తల్లిదండ్రులు, తల్లిదండ్రులు తెలియకుండా బిడ్డలు ఎక్కడో ఏదో దాస్తున్నారు. ఎవరికో తెలియని విషయాలు దాస్తున్నారు. అది దేవుని దగ్గర కూడా చెప్పలేనటువంటి హీనమైన స్థితిలో నువ్వు ఉన్నావంటే ఇక నీ భక్తిని ఒక్కసారి నువ్వు టాలీ చేసుకో. నిజంగా వాక్యములో ఉందండి, ఇది నేను చెప్తున్న మాట కదా. నెహెమ్యా గ్రంథాన్ని మీరు తీస్తే 9వ అధ్యాయము 1-2 వచనాలు మీరు చదవండి. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 1-2 వచనాలు. తండ్రుల దోషము, పితరుల దోషము ఒప్పుకోవాలా, ప్రాయశ్చిత్తం కలిగింది. దేవునికి స్తోత్రం. నెహెమ్యా 9:1-2 వచనాలు చూడండి. ఈ నెల 24వ దినమందు, ఈ నెల ఈ డేట్ అంతా అయిపోట అట్ట చదువు. ఈ నెల 29వ దినమందు ఇజ్రాయేలీలు ఉపవాసముండి గోనెపట్ట కట్టుకొని తల మీద ధూళి పోసుకొని కూడి వచ్చిరి. ఇజ్రాయేలీలు అన్య జనులందరిలో నుండి ప్రత్యేకించబడిన వారై నిలువబడి తమ పాపములను, తమ పితరుల పాపములను ఒప్పుకొనిరి. చేతులెత్తి ప్రభువుకు స్తోత్రం చెప్పు. విను, నీ పాపములతో పాటు నీ పితరులు చేసినవి కూడా ఒప్పుకుంటేనే స్వాస్థ్యం వస్తుంది. అర్థమైందా? నీ ఒప్పేసుకొని గెంతులు వేసుకుంటూ ఉంటే సరిపోదు. ఆల పాపాలు బంద్ చేస్తాయి కదా. మరి అవి కూడా పోవాలంటే నీ తల్లిదండ్రులు లేదంటే నీ పితరులు, పారంపర్య పితరులు దోషాలు ఇవి ఉంటాయి అంటున్నారు. ఆ దోషాలు, ఆ పాపాలు అవన్నీ ప్రాయశ్చిత్త బలిలో వెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్రం. అవి నువ్వు నోరు తెరిచి మాట్లాడితేనే వెళ్ళిపోతాయి. నువ్వు నోరు తెరవకుండా కప్పిపుచ్చేసేసి మా తాత మంచోడు, హీరో, సినిమా హీరో అనుకుంటా గొప్పలు చెప్పుకుంటా డబ్బులు వేసుకుంటా పోతే కుదరదు. వాళ్ళు చేసిన ప్రతి ఒక్క పాపములు, తల్లిదండ్రులు చేసిన ప్రతి పాపములు ఖచ్చితంగా నీ ఒళ్ళోనే వచ్చి పడతాయి. నువ్వే కాలిపోతావు. కాబట్టి వారు ఏం చేశారంట? వారి పాపములతో పాటుగా వారి పితరుల పాపములు కూడా ఒప్పుకోవాల్సి వచ్చింది. దేవునికి స్తోత్రం. అలా ఒప్పుకుంటేనే స్వాస్థ్యం అనేది నీ పేరు మీదకి రాయబడుతుంది, లేకపోతే రాయడు.
చెప్తున్నాను కదా, రాయుడు నీ ఫైల్ శాంక్షన్ అవ్వదు, నీ సమస్య నీ శోధనకి ఎన్ని సంవత్సరాలైనా అలానే ఉంటుంది. కాబట్టి ఈ పూట నీ పాపాలతో పాటుగా నీ పితరుల దోషాలు పాపాలు కూడా మనందరం ఒప్పుకొందుము గాక, మనందరం ఆ స్వాస్థ్యమును తక్షణమే పొందుకొందుము గాక. ఇక మూడో విషయానికి వచ్చేద్దామండి, త్వరగా ముందుకు వెళ్ళిపోతున్నాను. ఇక మూడో విషయానికి వద్దాం. సంఖ్యాకాండం 27వ అధ్యాయము 4వ వచనాన్ని మరలా చదవండి. అతనికి కుమారులు కలగలేదు, అతనికి కుమారులు లేనంత మాత్రము చేత మా తండ్రి పేరు అతని వంశంలో నుండి మాసిపోనేలా మా తండ్రి సహోదరులతో పాటు స్వాస్థ్యమును మాకు దయచేయమనురి. స్వాస్థ్యమును మాకు దయచేయండి. మా తండ్రి సహోదరులతో పాటుగా స్వాస్థ్యమును మాకు దయచేయండి. ఈ మూడవ మాటగా నేను చెప్తున్నాను, వాళ్ళలో హంబుల్నెస్ ఉంది, రిక్వెస్ట్ ఉంది. దయచేయండి స్వామి, కొంచెం దయచేయరా, ఇవ్వయా అంటలేదు వాళ్ళు. ఎవరా బాబు అంట్లా, మాకు దయచేయరా, దీన మనస్సు అనండి ఒకసారి మాట. ఈ 5 ఆడకూతుర్లలో దేవునికి దీన మనసు కనపడింది. అందుకే రాసేసాడు, అసలు ఆగలేకపోయాడంట దేవునికి స్తోత్రం. ప్రార్థన చేస్తాడు, నిజంగా నాకు అసలు హృదయం అంతా అంతరంగ పురుషుడు గంతులేసాడు. వాక్యం చదువుతున్నప్పుడు, మీరు వింటున్నప్పుడు మీకు ఎట్లా ఉందో తెలియదు కదండి. నేను వాక్యం చదువుతూ ఎంజాయ్ చేస్తూ ముందుకు వెళ్ళాను. అంతరంగ పురుషుడు గంతులు వేసి అన్య భాషలతో మాట్లాడి ముందుకు కొనసాగాను. నిజమే ప్రభా, దీన మనస్సు ప్రతి ఒక్క వ్యక్తికి చాలా అవసరం. దేవుణ్ణి అడగాలి, దయచేసి అన్న ముక్క వేస్తే ఏమన్నా అయిపోద్దా? ఏమవుదు కదండి, చచ్చిపోం కదా మనం. ఆ ముక్క అనపోతే అనాలి, ఆ ముక్క అంటే చచ్చిపోం కదా. దయచేసి ప్రతి దాంట్లో ఈ ముక్క యాడ్ చేయండి. దీన మనస్సు అనేది కనపడాలి. పొగరు, అహంకారం, గర్వభావములతో కూడి నువ్వు ఏది అడిగినా నీ గర్వము నిన్ను నాశనం చేసిద్ది. నీ అహంకార భావాలు నిన్ను తుక్కుగా ఓడింపజేస్తాయి, నిన్ను గెలుపునివ్వవు అవి ఎప్పుడు కూడా. వాళ్ళు అంటున్నారు, 5 ఆరకూతులు అంటున్నారు, దయచేసి స్వాస్థ్యమును మాకు ఇవ్వండి. దయచేసి నాయకుడా, యాజకుడా, ప్రధానులారా, మా బాధ అర్థం చేసుకొని దయచేసి మాకు ఇవ్వండి అని మాట్లాడుతున్నారు. దేవునికి స్తోత్రం అండి. ఈ పూట ఇక్కడున్న ప్రతి బిడ్డ కూడా ఒక దీన మనస్సుని వస్త్రమును ధరించుకొందురుగాక. దీన మనస్సుని వస్త్రం మన మీదకి వచ్చుగాక. దీన మనస్సుని వస్త్రం ఇప్పుడే మనము ధరించుకొని ఆనందించుదుముగాక. అయితే ఒక విషయం చెప్తున్నాను వినండి. ఒక ఆశ్రయమును నడిపిస్తున్నటువంటి ఒక ఆశ్రయాన్ని నడిపిస్తుంది ఒక సహోదరి. అయితే ఆ సహోదరి ఒకరోజు కారులో ఒక వ్యక్తి కూర్చొని ఉన్నారు. ఆమె ఆశ్రయము ఎదురుగా కారు ఆపి ఆ వ్యక్తి కూర్చుంటే ఈమె ఏం చేసిందంటే, ఈమెకు ఒక ఆలాపన అంటే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి విరాళం అడగమని. ఎందుకంటే ఆశ్రయం నడిపిస్తున్నాను బాబు, ఎంతో కొంత విరాళం ఇమ్మని అడగటానికి మెట్లు దిగి కారు దగ్గరికి వెళ్ళి కుడి చేయి జాపి అడుగుతుందంట. ఏమని? అయ్యా, నేను ఆశ్రయం నడిపిస్తున్నాను, గత కొన్ని సంవత్సరాలుగా ఆశ్రయం నడుస్తుందయ్యా, ఏమన్నా మీరు ఈ ఆశ్రమానికి మీరేమన్నా సహాయం చేయగలిగితే సహాయం చేయయ్యా అని కుడి చేయి ముందుకు జాపి అడిగిందంట. దేవునికి స్తోత్రం చెప్పండి. అడిగితే ఆడ ఏం చేస్తాడో తెలుసండి, గాండ్రించి ఆ చేతులు ఉమ్మేశాడంట. ఏం చేశాడంట? గాండ్రించి అని థూ అని ఆ కుడి చేతులు ఉమ్మేస్తే ఆ ఉమ్ము తీసుకుని వెనకిట్లా పెట్టుకుందంట. అయ్యా, ఇది నేనుంచుకుంటాను, ఇదిగో ఎడం చేయి చాపి నా పిల్లలకి ఏమన్నా ఇస్తావా అని అడిగిందంట. దేవునికి స్తోత్రం. అయ్యా, ఇది ఇచ్చింది నేను తీసుకుంటానయ్యా, ఇదిగో నా పిల్లలు ఆకలితో అలమటిస్తున్నారు, వాళ్ళకి ఏమన్నా ఇస్తావా అంటే ఆయన కారు దిగి వాటర్ బాటిల్ తమ చెయ్యి కడిగి ఖర్చీపు తమ చెయ్యి తుడిచి చెక్కు ₹1,00,000 చెక్కు రాసి తల్లి చేతిలో పెట్టాడంటండి. దేవునికి స్తోత్రం. ఆ వ్యక్తిని ఏం మార్చింది? దీన మనస్సు అనండి ఒకసారి. దీన మనస్సు కఠినుల హృదయాన్ని మారుస్తుందండి. అర్థమవుతుందా? దీన మనస్సు కఠినుల హృదయాన్ని మారుస్తుంది. నువ్వు కూడా రెచ్చిపోయి, నువ్వు కూడా పోండి వెళ్ళిపోయి వాడిని అరిసామనుకో, ఏం జరుగుతుంది? పెద్ద గొడవ జరుగుతుంది, తలకాయలు పగిలిపోతాయి, అంతకుమించి ఏం జరగవు అక్కడ. మనకు దేవుడు నేర్పించింది మనస్సు, దీన మనస్సు. దీనముగా ఉండమని చెప్పాడు, తగ్గింపు గుణంతో ఉండమని చెప్పాడు. ఆ ఆశ్రయం నడిపిస్తున్న తల్లి నువ్వేంట్రా అని పొగరుగా మాట్లాడితే అక్కడ పెద్ద ఇష్యూ జరిగేది, గొడవ జరిగేది. అయ్యా, ఇది నేను ఉంచుకుంటాను, ఇప్పుడు నా పిల్లలకి ఇమ్మని చేయి జాపిందంట. నెల ఆయన ఆశ్రమానికి విరాళం ఇస్తూనే ఉన్నాడంట. దేవునికి స్తోత్రం. అలానే మనము కూడా ఒక దీన మనస్సు అనేటువంటి వస్త్రమును ధరించుకొని దీన మనస్సుతో మనం ప్రభుని అడిగినప్పుడు ఆ దీన మనస్సును చూసి దేవుడు మన అప్లికేషన్స్ అన్నీ ఫార్వర్డ్ చేస్తాడు. దేవునికి స్తోత్రం. నీ ప్రార్థన విజ్ఞాపనలన్నీ దేవుడు శాంక్షన్ చేసి నేను ఉన్నతమైన స్థితికి ఎక్కిస్తాడు. ఆయనకు మహిమ కలుగును గాక.
కాబట్టి ఎన్నో మాట చెప్పాను, మూడో మాటగా ఏముండాలి మనకి? తిన్న మనసు. ఇక నాలుగో విషయం, ఏం చూసి దేవుడు వాళ్ళకి స్వాస్థ్యాన్ని ఇస్తానని చెప్పేశాడు, స్వాస్థ్యం నిమ్మని చెప్పాడు. సెలోపెతు కుమార్తెల్లో సంఖ్యాకాండము 36వ అధ్యాయము 10వ వచనం. ఇక నాలుగో విషయంకి వచ్చేసాం. సంఖ్యాకాండము 36వ అధ్యాయము 10వ వచనం చూడండి. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సెలోపెహాదు కుమార్తెలు చేసిరి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. మోషే ఆజ్ఞాపించినట్లుగా 5 ఆడకూతుర్లు చేసిరి. ఎంత చక్కని మాట అండి. దైవజనుడు ఏది చెప్తే అది చేసెను అనుంది. 36వ అధ్యాయం అంతా మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. సెలోపెహాదు కుమార్తెల గురించి రాయబడి ఉంటుంది. దేవునికి మహిమ కలుగునగాక. మీరు 1 నుంచి మీరు చదువుకుంటా ఉంటే ఇంటికి వెళ్ళి గొప్ప గొప్ప విషయాల వారి గురించి రాయబడతా ఉంటాయి. మోషే ఏం చెప్పాడో, మోషే చెప్పింది చెప్పినట్లు 5 ఆడకూతుర్లు చేశారు. ఒక్కళ్ళు కూడా ఇది నేను చేయను, ఇది నాకు ఇష్టం లేదు, ఈ అని సనగల నసగల, ఏది చెప్తే తగ్గకుండా పెరగకుండా కరెక్ట్గా చెప్పింది చెప్పినట్టు చేసి ముగించారు. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకే దేవుడికి పిచ్చగా నచ్చేశారు 5 ఆడకూతుర్లు. అరే బాబా రాసేరా బాబు స్వాస్థ్యం అన్నాడు. ఎందుకంటే వారు లోబడేటువంటి మనస్సు కలిగిన వారు, వాళ్ళు మాట వినేటువంటి గుణాతిశయములు కలిగిన వారు. ఎప్పుడు కూడా దైవజనుడు వర్తమానం చెప్తున్నప్పుడు, వాక్యము చెప్తున్నప్పుడు, గద్దిస్తున్నప్పుడు, మందగిస్తున్నప్పుడు మనం లోబడేటువంటి హృదయాన్ని కలిగి ఉండాలి. మనము మాట వినే హృదయాన్ని కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. దైవజనుడు ఏది మాట్లాడుతున్నప్పుడు, వాక్యముల నుంచి దేవుడు ఏది మాట్లాడుతున్నా, దైవజనుడు ఏది మాట్లాడుతున్నా ఆ మాటకి మనము సమస్తము జరిగించాలి. హల్లెలూయా. కొంతమంది నచ్చింది తీసుకుంటారు, నచ్చంది చేయరు. నచ్చింది చేస్తారు, నచ్చింది పక్కన పడేస్తారు. అది కాదు, కరెక్ట్ కాదు కదా. నీకు ఇష్టం వచ్చినట్లు చేస్తే అది కరెక్ట్ కాదు కదండి. ఇక్కడ సెలోపెతు కుమార్తెలు దైవజనుడు చెప్పింది చెప్పినట్లు చేశారంట. నీవు కూడా దేవుడు ఇప్పుడు మాట్లాడుతున్నాడు కదా, చెప్పింది చెప్పినట్లుగా 5 విషయాలు చేస్తే ఖచ్చితంగా నీ పేరు మీద స్వాస్థ్యాన్ని దేవుడు జమ చేస్తాడు. అవి నీకు దర్శనం రూపంలోనో, కళల రూపంలోనే, క్రియల రూపంలోనో ఇక రేపటి నుంచి మీకు కనబడబోతున్నాయి. దేవునికి స్తోత్రం. మీ ప్రార్థనలకి రిజల్ట్ లేక ఈ వాక్యము ముగించి ఆమేననేటువంటి తర్వాత నుంచి మొదలైపోతున్నాయి. రిజల్ట్ కనబడిపోద్ది. చెప్పింది చెప్పినట్టు చేయండి, అద్భుతం మీ జీవితంలో జరగబోతుంది. పరలోక స్వాస్థ్యం అంటే మామూలు విషయం అనుకుంటున్నారా? ఆ స్వాస్థ్యం కొరకు ఎంతమంది పరిగెడుతున్నామో, ఎంతమంది ప్రయాసపడుతున్నామో, ఎంతమంది వేజారిపోతున్నామో, కానీ వెళ్ళేది ఎంతమంది అంట? కొంతమంది. అనేకులు పోరాడతారు కానీ ఆ స్వాస్థ్యం కొరకు పొందుకునేది కొంత. అయ్యా, ఆ కొంతమందిలో నేను, నా భర్త, నా బిడ్డలు ఉండాలి ప్రభువా. చేస్తానయ్యా, నువ్వేది చెప్తావో అదే జరిగిస్తాను. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ నేను చేయను స్వామి అని ఒక తీర్మానం తీసుకొని ఇక్కడి నుంచి మనం వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. ఇక 5వ విషయం, చివరి విషయాన్ని చెప్పి ముగిస్తున్నాను. సంఖ్యాకాండము 36వ అధ్యాయము 11, 12 వచనాలు చూడండి. సెలోపెహాదు కుమార్తెలైన మహల, తిర్సా, హోగ్లా, మిల్కా, నోయా తమ తండ్రి సహోదరుని కుమారులను పెండ్లి చేసుకొనిరి. వారు యోసేపు కుమారులైన మనష్షీయులను పెండ్లి చేసుకొనిరి గనుక వారి స్వాస్థ్యము వారి తండ్రి గోత్ర వంశములో నిలిచిన. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతించండి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. వినండి, సెలోపెహాదు కుమార్తెలు ఏం చేసుకున్నారంట? పెండ్లి చేసుకొనెను. ప్రైజ్ ద లార్డ్ చెప్పండి. 27వ వచనంలో పెళ్ళయింది వాళ్ళకి. ఏమండి, కొంచెం చెప్పాలండి గట్టిగా. నిద్రపోతున్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరు నిద్రపోవట్లేదు? దేవునికి స్తోత్రం. మంచి రిజల్ట్ నాకు ఇచ్చారు ఈ పూట. 27వ అధ్యాయంలో మనం స్టార్టింగ్ చదివాం కదా, అప్పుడు సెలోపెహాదు కుమార్తెలకు పెళ్ళయిందా? అవ్వల. 36వ అధ్యాయంలో పెళ్ళయిందా? అయ్యిందని ఇప్పుడు చదివాంగా మనం. సెలోపెహాదు కుమార్తెలు వివాహము చేసుకునేరి. ప్రైజ్ లార్డ్ చెప్పండి. 27వ అధ్యాయం నుండి 36వ అధ్యాయం వరకు మధ్యలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 8 అధ్యాయాలు ఉన్నాయి. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 8 అధ్యాయాలు ఉన్నాయి. 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 9 ఉన్నాయండి. దేవునికి స్తోత్రం చెప్పండి.
8 9 అమ్మా 9 గట్టిగా చెప్పరేంటండి, తెలిసింది చెప్పండి. ఎవడు కొట్టేస్తాడు నిన్ను, ఇక్కడ చంపేస్తాడా? 9 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 9 అధ్యాయాలు రాయటానికి మినిమం ఎంత టైం పడుతుంది? గంటలో రాసేలే. కొన్ని సంవత్సరాలు టైం పట్టుండొచ్చు అనుకుందాం. ఒక 5-6 సంవత్సరాలు సుమారు వేసుకుందాం. ఈ 28వ అధ్యాయం దగ్గర నుంచి 35వ అధ్యాయం వరకు రాయటానికి ఒక 5-6 సంవత్సరాలు పట్టిందని బైబిల్ పండితులు చెప్తూ ఉన్నారు. అయితే ఈ 5-6 సంవత్సరాల్లో కన్యకల్లాగానే ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. కన్యకల్లాగే ఉన్నారు. 36వ అధ్యాయంలో పురుషుణ్ణి వివాహం ఆడారు. దేవునికి స్తోత్రం. ఎంత నమ్మకంగా సెలోపెహాదు కుమార్తెలు, మనకు కూడా వాక్యం చెప్తుంది కదా, ఒక్కడే పురుషుడికి ప్రదానం చేయబడ్డాం. దేవునికి మహిమ కలుగుగాక. అంటే మనం రాజు కోసం ఎదురు చూస్తున్న వధువు సంఘాలం, మనం కన్యక గుంపులు, మనం. దేవునికి స్తోత్రం. మనమందరం ఒక కన్యక స్థానంలో ఉన్నవారము. రాజు రాబోతున్నాడు, వధువు సంఘముని ఎత్తుకు వెళ్ళటానికి వరుడుగా దిగి రాబోతున్నాడు, వధువు సంఘాన్ని వివాహం ఆడటానికి. ఎలా ఉండాలా? కన్యకుల గుంపులో, పరిశుద్ధుల గుంపులో మనం జీవించాలా. ఈ 5-6 సంవత్సరాలు కూడా ఈ 5 ఆడకూతుర్లు పరిశుద్ధంగా బ్రతికినట్లుగా బైబిల్ స్టేట్మెంట్ ఇస్తుంది. 27వ అధ్యాయంలో వాళ్ళకి పెళ్ళి అవ్వలేదు, 36వ అధ్యాయంలో పెళ్ళయింది. ఈ మధ్యలో అధ్యాయాలన్నీ ఒక 5-6 సంవత్సరాలు పట్టుంటాయి రాయటానికి. ఈ 5-6 సంవత్సరాలు కూడా కన్యకల్లాగే బ్రతికారు, కానీ పరపురుషుడి మీద చూపు కానీ వ్యామోహం కానీ లేదు. వాళ్ళు పరిశుద్ధతను కాపాడుకున్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, టోటల్గా సెలోపెహాదు కుమార్తెలు 5 బిడ్డలు పరిశుద్ధంగా ఉన్నారంటే రికార్డు బద్దలు చేశారు బిడ్డలు. తన కుటుంబం పేరు నిలబెట్టారు దేవుని దగ్గర. ఈ పూట దేవునికి నీవు నేను పరిశుద్ధంగా కనపడాలి. ఆయన మనల్ని వివాహం ఆడటానికి వచ్చే ఘడియలో నీతిమంతులుగా, నిజాయితీపరులుగా, యథార్థవంతులుగా ఒక్క పురుషునకు వివాహము చేసుకోబడేటట్లుగా మహిమ సంఘముగా, ఏర్పాటులో ఉన్న సంఘముగా, ఒకే ఒక్క పావురముగా, ఒకే ఒక్క కన్యకగా, ఒకే ఒక్క భార్యగా ఆయనకి మనం పరిచయం అవ్వాలి. దేవునికి స్తోత్రం. దేవుడు ఎదురు చూస్తున్నాడు 1000 కళ్ళతో. ఆయన ఎదురు చూస్తున్నాడు, నా సంఘము చెడని సంఘం అవ్వాలి, నా సంఘము పరిశుద్ధ సంఘముగా నిలబడాలి. ఆయన అన్నాడు కదా, నా సంఘమును నేను ఎలా నిలబెట్టుకుంటానంటే మచ్చ గాని, ముడత గాని, డాగు గాని, మలినం గాని లేకుండా మహిమ సంఘముగా ఆయన ఎదుట మనం నిలబడాలి. సెలోపెహాదు కుమార్తెలు 5 నిలబడ్డారు దేవుని దగ్గర. దేవునికి స్తోత్రం. చక్కని వివాహాలు జరిగిన వాళ్ళకి పరిశుద్ధంగా, నీతిగా, నిశ్చాయితీగా భూమి మీద బ్రతికారు. శభాష్ అనిపించుకున్నారు 30 లక్షల మందితో. మామూలుగా కాదు వాళ్ళ జీవితాన్ని దేవుడు నిజంగా నాకు వివరించి 5 విషయాల్లో చెప్తే, అయ్యా తప్పులేదే వాళ్ళకి స్వాస్థ్యం ఇవ్వటం అని నేనే అనేసా దేవునితో. ఈ పూట నువ్వు నేను అంటానికి ఏముంది? తప్పు లేదు, వాళ్ళకి స్వాస్థ్యం ఇచ్చావు, శభాష్ అయ్యా. ఆగొద్దన్నాడు మోషే, నువ్వు ఒక్క క్షణం కూడా ఆగొద్దురా, నువ్వు ఆగితే నిన్నదంతా రాసి, ఖచ్చితంగా రాసి, పెన్ను తీసుకో, పత్రం తీసుకో, ముద్రించు, వాళ్ళ పేర్లు ముద్రించు, 5 ఆడకూతుర్ల పేరు ముద్రించు, వాళ్ళకి రావాల్సిన స్వాస్థ్యాలు పక్కన రాయి. దేవునికి మహిమ కలుగునుగాక. నిజంగా ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత గొప్ప సెలోపెహాదు కుమార్తెలు ఎంత పరిశుద్ధంగా బ్రతికారండి భూమి మీద. వాళ్ళు తన పరిశుద్ధతను నిలువెత్తు కాపాడుకుంటూ ఉన్నారు. తమ చూపులను, తమ ఆలోచనలు, తమ నోటి మాటలను, తమ స్వభావాన్ని, తమ కలితల్లో ఉన్న స్వభావాన్ని, మాట తీరుల్ని, నడకని, పద్ధతిని, పడకని సమస్తమును పరిశుద్ధంగా 5-6 సంవత్సరాలు కాపాడుకొని వివాహం చేసుకున్నారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. ఈ పూట నువ్వు పరిశుద్ధంగా ఉండగలుగుతున్నావా? నీ నోరు పరిశుద్ధంగా ఉండగలుగుతుందా? నా ప్రభు త్వరగా రాబోతున్నాడు, వరుడుగా రాబోతున్నాడు, ఆయన సిద్ధపడిపోయాడు. నువ్వు సిద్ధపడున్నావా? పరిశుద్ధంగా బ్రతుకుతున్నావు భూమి మీద? ఆలోచించండి ఒక్కసారి. ఈ పూట ఈ వాక్యము నీకు ప్రయోజనకరమైతే, ఈ వాక్యము నిజంగా నాకు ప్రయోజనకరమేనా అంటే మీ చేతులు పైకి చూపించేసయ్యా స్తోత్రాలని చెప్పండి. మనందరం పరిశుద్ధంగా బ్రతకాలి. యేసయ్య కృపలో మనందరం పరిశుద్ధంగా బ్రతకాలి. ఆ పరిశుద్ధతే వరుడైన రాజు ముందు, సైన్యములకు అధిపత్య యెహోవా ముందు మనం నిలబెడుతుంది.
అందుకే ఈ చిన్న వయసులో మేము ప్రయాసపడుతున్నాం, పోరాడుతున్నాం. వధువు సంఘాలు నిలబెట్టాలి, కన్నికలు నిలబెట్టాలి, పరిశుద్ధంగా నిలబడేటువంటి వాక్యోపదేశాలు ప్రకటించాలి. ఊరూరా తిరిగి, గ్రామ గ్రామం తిరిగి, ప్రతి ఒక్క తలుపును కొట్టి ప్రతి బిడ్డని స్పందించేటట్లు ఎందుకు, నాకేం అవసరం, మాకేం అవసరం ఈ వయసులో అంటారేమో. నా ప్రభు రాబోతున్న శబ్దాన్ని నేను విన్నాను, నా ప్రభు రాబోతున్న విషయాన్ని నేను గమనించాను, నా ప్రభు రాబోతున్న సమయం కొంచెమేనని నేను అర్థం చేసుకున్నాను, జ్ఞాపకం చేసుకున్నాను. అపవాదిగాడట ఆయన వచ్చే సమయం కొంచెమే ఉన్నది, ఆయన త్వరగా రాబోతున్నాడని వాడు తెలుసుకుని వాడు పనిని మొదలు పెట్టేశాడంట. ఇటువైపు నా పని కూడా ఆగక జరుగుతూ ఉన్నది, దేవునికి స్తోత్రం. ఇటువైపు నా పని కూడా ఆగక జరుగుతూ ఉన్నది, నేను కూడా తలంచుచున్నాను. దేవుని సమయం కొంచెం ఉంది, ఆయన త్వరగా రాబోతున్నాడు. అందుకే ప్రయాస, అందుకే ఏలూరు పట్టణానికి దేవుడు మమ్మల్ని నడిపించాడు. అందుకే నువ్వు త్వరగా వెళ్ళు, నశించుచున్న ఆత్మల మధ్య ఇదిగో నా ధర్మ సువార్తను ప్రకటించు, ఈ ఉపదేశమును ప్రకటించు, ఈ ఎరువులు నా బిడ్డలకు ఇవ్వు, ఈ భోజనం నా బిడ్డలకు నువ్వు వడ్డించు, విరిచిపెట్టి రాని దేవుడు పోయిన వారము ఈ వారం పంపించాడు. రానున్న వారాలు కూడా దేవుడు అద్భుతంగా వాడుకోబోతున్నాడు. మీరందరూ నా కోసం ప్రార్థన చేయబోతున్నారంట. దేవుడు అద్భుతంగా ఏలూరు పట్టణంలో వాడుకోవాలని ప్రార్థన చేయబోతున్నారంట. అనేక నశించుచున్న ఆత్మలు దేవుడు ఇదిగో ఈ యొక్క ఉపదేశం వినేటట్లు చేయాలని మీరు ప్రార్థన చేయబోతున్నారంట. ఈ పూట మన అందరం పరిశుద్ధతను కాపాడుకోవాలి. అప్పుడే ఏమొస్తుంది మనకి? స్వాస్యము. అనండి గట్టిగా, స్వాస్యం. లేకపోతే రాదు. ఎన్ని విషయాలు చెప్పాను ఈ పూట? అయిపోయింది. ఎన్ని విషయాలు? 5 విషయాలు చెప్పాను. 5 విషయాలు. మొదటి విషయం, నీకు స్వాస్యం రావాలి, పరలోక స్వాస్యం నీకు రావాలి. నువ్వు చేస్తున్న ప్రతి ప్రార్థన, విజ్ఞాపన దేవుడు ఈ రాత్రికి రాత్రి జరిగించేయాలి, నీ కన్నీరు తుడిచేయాలి, నేను సమాధానంగా పంపించాలి. ఆ స్వాస్యం నీ పేరు మీద రాయాలంటే మొదటగా మనం ఎలా ఉండాలి? లోపము లేని వారుగా నిర్మలమైన మనస్సాక్షితో మనం ఉండాలి. ఎవ్వడు వేలు పెట్టి మనం చూపించడానికి కుదరకూడదు. దేవునికి స్తోత్రం. ఏ మచ్చ, ఏ డాగు చూపించకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. అలా బతకాలి. ఇక రెండవదికి వచ్చేటప్పటికి, పితరుల పాపములతో పాటు నీ పాపములతో పాటు పితరుల పాపములు కూడా ఒప్పుకొని ప్రాయశ్చిత్త బలి పశువుగా మారిపోవాలి. దేవునికి స్తోత్రం. ఇక మూడో విషయంకి వస్తే, దీన మనస్సు, పొగరబోతుతనాన్ని, రెంకెలతనాన్ని, ఎడ్డితనాన్ని తొలగించి దీన మనస్సుని వస్త్రం ధరించుకోండి. స్వాస్థ్యం మనది ఈ పూట. 4వ విషయం, దైవజనుడు ఏది మాట్లాడితే, వాక్యమైన యెహోవా ఏది మాట్లాడితే అది చేసి ముగించగలగాలి. 5వ విషయం, పరిశుద్ధంగా జీవించాలి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధంగా ఉన్న 4-5 రోజులైనా పరిశుద్ధంగా బ్రతికి ప్రభు వద్దకు మనం వెళ్ళాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ 5 విషయాలు నువ్వు చెయ్యగలిగితే ఇక నీకంటే పరమ తోపులు, నీకంటే పరమ ఉత్తములు ఎవ్వడు ఉండలు భూప్రపంచం మీద. 5 మాటలు చెప్పా, ఎక్కువ కూడా చెప్పాల. 5 ముక్కలు చెయ్యి. ఖచ్చితంగా ప్రపంచంలో ఎవ్వరూ ఉండరు నీ అంత ధన్యత పొందిన వాళ్ళు. ఈ పూట నేను చెప్తున్నాను కాబట్టి 5 విషయాలు మనం దృష్టిలో పెట్టుకొని 5 విషయాలు మనం చేయుదుముగాక. మనకు స్వాస్యము, దేవుడు స్వాస్యం మీద మన పేర్లు రాయునుగాక. నీ అప్లికేషన్స్ అన్ని రాత్రి శాంక్షన్ అవ్వనుగాక, ముద్ర వేయబడినగాక, రాజు సంతకం చేయబడినగాక, ప్రతి శోధన తొలగిపోవునుగాక, స్వాస్యం మనం పొందుకుందుముగాక. ఈ వాక్యము దేవుడు దీవించి మీ వెనుకల్లో ఆశీర్వదించుగాక. ఆమేన్.